श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियायुषं वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसुशिष्यं उडैवर्णं भजे। श्रीमद्वेङ्कटरङ्गार्यशिष्यं सच्शिष्यसेवधिं श्रीलक्ष्मणार्यविबुधं संश्रये धीविदीप्तये। जय శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు నుంచి ఒక 4 రోజుల పాటు మనం మన పెద్దలు అనుగ్రహించినటువంటి అష్టశ్లోకి అనే ఒక స్తోత్రాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ అష్టశ్లోకి అంటే అష్ట అంటే 8 అని అర్థం. 8 శ్లోకాలు కలిగింది కనుక దీనికి పేరు అష్టశ్లోకి అంటారు. దీన్ని పరాశర భట్టర్ అనేటువంటి మహానుభావులు రాశారు. ఎవరు రాశారు? పరాశర భట్టర్ అనే మహానుభావులు. అయితే పరాశర మహర్షి ఒక ఆయన ఉన్నారు, ఆ పేరు కలిగిన మహనీయులు అనమాట. వీరు అదే పేరుని పెట్టుకున్నారు. రామానుజుల వారి శిష్యులు అనమాట. కూరత్తాళ్వాన్ అని ఒక మహనీయులు, వారి యొక్క కుమారులు ఈ భట్రవారు. అయితే మొట్టమొదట వీరు ఈ గ్రంథాన్ని రాయడంలో ఆంతర్యం ఏమిటి, అసలు ఎందుకు ఈ గ్రంథాన్ని రాశారనేది మీకు ఒక మాట చెప్తాం. లోకంలో మనిషి బాగుపడాలి, మంచిగా ఉండాలి అనుకుంటే వాడికి ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆచార్యుడే కదా జ్ఞానాన్ని ఇచ్చేది. ఆ ఆచార్యుడు దీనికి మంత్రోపదేశాన్ని చేస్తాడు. అంటే ఇతను బాగుపడాలని కోరుకుంటున్నాడు కనుక ఇతని మంత్రం కావాలి. మంత్రం అంటే మననాత్ త్రాయితేతి మంత్ర, మననం చేసిన వాడిని రక్షిస్తుంది కనుక దాని పేరు మంత్రం అంటారు. బయట ఈ పైన మేము వేసుకున్నాం, దీని పేరు వస్త్రం అంటాం. మీరు వేసుకుంటుంటారు. ఏమిటి వస్త్ర అంటే అర్థం? వస్ ఉండి త్రా రక్షించున్నది అని అర్థం. మీద ఉండి రక్షిస్తుంది కానీ దీని పేరు వస్త్ర అంటారు. అందువల్ల మంత్రాన్ని మననం చేస్తే అది రక్షిస్తుంది. అయితే ఏ మంత్రాన్ని స్వీకరించాలి మనం అంటే బోల్డ్ అని ఉన్నాయి కదండి. మంత్రంగల్ తాననేకంగల్ అంటారు మన పెద్దలు. మంత్రాలు బోల్డ్ అని ఉన్నాయటండి. ఇన్ని మంత్రాల్లో ఏ మంత్రాన్ని మనం పట్టుకోవాలి అంటే, లోకంలో చూడండి, ఏ పిల్లవాడైనా తనకి పుట్టినటువంటి అమ్మాయిని వివాహం ఎవరికైనా ఇచ్చి చేయాలనుకుంటే లోకంలో చాలామంది పురుషుడు కనపడతాడు. అందరికీ ఇచ్చి పెళ్లి చేస్తాడా? వీళ్ళందరిలో ఎవరైనా గొప్పవాడు దొరికితే బాగుండు, అందరికంటే శ్రేష్ఠుడు గొప్పవాడు, సంపదలో కావచ్చు, చదువులో కావచ్చు, విద్యలో కావచ్చు, అన్నింటిలోకి గొప్పవాడు, సమర్థుడు కావాలి. అలాంటి వాడు దొరికితే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకుంటాడు ఫాదర్ కదండి. అయితే అలాగే మనం కూడా లోకంలో పరమాత్మను ఆశ్రయించాలనుకుంటున్నాం. పరమాత్మను ఆశ్రయించాలి అనుకుంటున్నప్పుడు వాడు గొప్పవాడు అయి ఉండాలి. ఆయన్ని మనం పట్టుకోవాలి. అలాగే ఆయన్ని మనం చెప్పే మంత్రం చాలా గొప్పదై ఉండాలి. దానికంటే గొప్ప మంత్రం ఇంకోటి లేకుండా ఉండాలి. పెద్ద మంత్రం అయి ఉండాలి. అలాంటి మంత్రాన్ని మనం స్మరిస్తే మనకి మంచిది. అయితే పెద్ద మంత్రం అంటే మేము చదవలేమండి, మాకు నోరు తిరగదండి అంటుంటారు. అంటే పెద్ద మంత్రం అంటే 4 పేజీలు ఉంటే పెద్ద మంత్రం అని కాదు. ఇంతలా పుస్తకంలో ఆ పుస్తకం అంతా మంత్రం ఉంటే అది పెద్ద మంత్రం అనరు. చిన్నదైనా పవర్ఫుల్ అయి ఉండాలి. అందుకని ఎవరైనా సరే అన్నిట్లోకి గొప్పదైన మంత్రాన్ని స్వీకరిస్తారు. అలాంటి మంత్రాలు మనకి 3 ఉన్నాయి. మంత్ర రాజము అంటారు. అన్నిట్లోకి మంత్రాలన్నింటిలోకి రాజు అనమాట, కింగ్. ఎవరా మంత్రం అంటే పెరియ మంత్రం అంటారు. చాలా పెద్ద మంత్రం అంటండి. అమ్మ పెద్ద మంత్రం అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయో అని భయపడక్కర్లేదు. 8 అక్షరాలు ఉంటాయట. అష్టాక్షరి అని దాని పేరు. ఏం పేరు? అష్టాక్షరి అంటే 8 అక్షరాలు కలిగిందనమాట. ఇది చాలా పెద్ద మంత్రం అంటారు, పెరియ మంత్రం అంటారు. అటువంటి గొప్ప మంత్రం అనమాట ఈ నారాయణ అష్టాక్షరి మంత్రం. ఈ మంత్రం యొక్క అర్థాన్ని, అలాగే రెండో మంత్రం ద్వయం అంటారు. ద్వయ మంత్రం అని మన సంప్రదాయంలో 3 మంత్రాలు మనం స్వీకరిస్తాం. ద్వయ మంత్రానికి ఇంకో పేరు మంత్రరత్నము అంటారు. మంత్రాలన్నింటిలోకి రత్నం అనమాట. ఇప్పుడు చూడండి, ఎన్నో పూసలు మనం వేసుకోవచ్చు. ఆ పూసల్లో కులిక పూస అని కింద ఒకటి ఉంటుంది, పెద్ద పూస. ఆ పూస చాలా ప్రధానమైనది, డైమండ్ పెద్దది కదా. అలాగే అన్ని మంత్రాలన్నీ చిన్న చిన్న పూసలు లాంటివి, ఆభరణాలు లాంటివి. ఆ ఆభరణాలకి కాంతినిచ్చే మంత్రం చాలా పెద్దది, ద్వయం అనమాట. అంటే 2 పాదాలు కలిగిందనమాట, ద్వయ మంత్రం అంటారు. అయితే ఈ మంత్రాలన్నింటినీ అందించి లోకానికి అందించిన మహనీయుడు నారాయణుడు. పూర్వం నుంచి ఉన్నాయి. అష్టాక్షరి మంత్రాన్ని స్వామి నరనారాయణ రూపంలో బద్రికావనంలో ఆయనే గురువై ఆయనే శిష్యుడై ఇచ్చాడు. ఎందుకలా ఇచ్చాడు అంటే, లోకంలో గురువు అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. గురువు అంటే ఎలా ఉండాలో ఎవరికి తెలియదు, ఆ నియమాలే తెలియదు. ఎందుకంటే ఈరోజు గురువు అనేవాడు బోధకుడు అవ్వాలి కానీ బాధకుడు అవుతున్నాడు. బోధ చేయడం లేదు.
ఎంతసేపు నువ్వు నాకు ఎంత ఇస్తావు, ఏమిస్తావు అని ఆర్జనాపరుడుగా, అంటే సంపాదించడమే ప్రధానంగా ఉంటున్నారు తప్ప, అంటే వాడి ఉదర పోషణ చూసుకుంటున్నాడు తప్ప ఎదుటివాడికి తత్వాన్ని బోధించి మంచి చెప్పాలనే గురువులు తక్కువగా ఉన్నారు, లేరని కాదు, తక్కువ మంది ఉన్నారు అన్నమాట. అలాంటి గురువు ఎలా ఉండాలో చూపించడానికి ఆయనే గురువేడు. తానే ఆచార్యనుమాయి తానే శిష్యునుమాయి నిన్ను తిరుమంత్రత్తై వెళియుట్టరుడినా అని అంటారు మన పిళ్ళై లోకాచార్య స్వామి. ఆయనే ఆచార్యుడయ్యట, ఆయనే శిష్యుడయ్యట. ఏమంటే గురువు ఆయన అయితే అయ్యాడు, బాగానే ఉంది, కానీ శిష్యుడు కూడా ఎందుకంటే ఆయనే అవటం అంటే 2 రూపాయలతో ఎందుకు ఆయనే గురువుగా శిష్యుడిగా ఎందుకున్నాడంటే లోకంలో శిష్య మర్యాద ఎవరికి తెలియదుటండి. అంటే గురువు గారి దగ్గర ఎలా ఉండాలో శిష్యుడికి తెలియదుటండి. గురువు గారి ముందు ఇప్పుడు చూడండి, అదేం లేకుండా ఆయన ఎవరన్నా తెచ్చుకున్నారనుకోండి, గురువు ఎప్పుడు చెప్తావు, ఏంట్రా గురువు అన్నాడు అనుకోండి, బాగుండదు కదండి. అంటే శిష్యుడు అంటే ఎలా ఉండాలి, ఎవరికి పడితే వాడికి చెప్పకూడదు. గురువు అన్నా కూడా ఎవరికి పడితే వాడి, గురువు అనేవాడు ఎలాంటి లక్షణాలు ఉండాలో మనకి చెప్పింది శాస్త్రం. ఆచార్యో వేద సంపన్నో విష్ణు భక్తో విమత్సర. ఆచార్యుడు అనేవాడు విష్ణు భక్తుడై ఉండాలి. వేద సంపన్న, వేదాన్ని చక్కగా అధ్యయనం చేసిన వాడు అయి ఉండాలి. విమత్సర, మాత్సర్యం లేనివాడై ఉండాలి. మాత్సర్యం అంటే నేను శిష్యుడికి చెప్పేస్తున్నా, వీడు చాలా గొప్పవాడైపోతే రేపు పొద్దున్న నన్ను వీడు పిలవడేమో, లేదా వీడు ఎక్కడెళ్ళి చెప్పేస్తాడో, వీడు గొప్పవాడైపోతే ఎలా, ఇలాంటి భావాలు గురువు దగ్గర ఉండకూడదు. ఇలా కొన్ని చెప్తుంటారు. అలాగే శిష్య లక్షణాలు కూడా కొన్ని చెప్తాడు. ఆస్తికో ధర్మశీలస్య, శిష్యుడు అనేవాడు ఆస్తికుడై ఉండాలి, అంటే వాడికి పరమ భక్తి ఉండాలి, తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండాలి. ధర్మశీలస్య, ధర్మాన్ని పాటించడంలో గొప్ప నిష్ట కలిగి ఉండాలి కదండి. అలా ఇంకా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏవన్ లక్షణ సంపన్న అని, అలాంటి లక్షణాలు ఉంటే ఆయన గురువు అంటారు, ఈయన శిష్యుడు అంటుంటారని లక్షణాలు మనకి చెప్తారు. అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం కాదు కనుక మీకు ఊరికే చిన్నగా చెప్తున్నాం. అందువల్ల నారాయణుడే ఈ మంత్రాన్ని, నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని బదరికాశ్రమంలో ఇచ్చాడు. ద్వయమంత్రాన్ని లక్ష్మీదేవి అడిగిందట, ఏమండి ఈ లోకంలో అందరూ బాగుపడాలంటే ఏ మంత్రాన్ని జపించుకోవాలి అని లక్ష్మీదేవి అడిగితే పాలకడల్లో లక్ష్మీదేవికి ఉపదేశించాడు 2వ మంత్రం, ద్వయం అంటారు. ఇది చాలా రహస్యమైంది అంటూ స్వామి చెప్పేట 2వ మంత్రాన్ని ద్వయమంత్రం అంటారు. దానికే పేరు మంత్రరత్నము అంటారనమాట. అలాంటి మంత్రాన్ని ఇచ్చాడు. ఇక 3వ మంత్రం చరమ మంత్రం అంటారు. ఈ చరమ మంత్రాన్ని భగవంతుడు సాక్షాత్తు నరుడికి మళ్ళీ అందించాడు. నరుడు అంటే అర్జునుడు అనమాట. ఆ అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో ఆ మంత్రాన్ని 3వ మంత్రాన్ని ఇచ్చాడు. ఎందుకంటే యుక్తాయుక్త విచక్షణ లోకంలో మనిషికి ఉండదు. ఏది చేయతగును, ఏది చేయకూడదు, మెయిన్ ఇవి కావాలి కదండి. ఏది చెయ్యాలి, డూ అండ్ డోంట్స్ అంటారా, అంటే ఏది డూస్ అండ్ డోంట్స్, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఇది మనిషికి తెలియదు. ఇది తెలియటం కోసం పరమాత్మ ఒక శిష్యుణ్ణి అర్జునుడిగా చేసుకుని వ్యాజంగా అర్జునుడిని పెట్టుకున్నాడు. వ్యాజం అంటే ఇప్పుడు చూడండి, నేను ఎవరికో చెప్పాలి, వాళ్ళని వ్యాజంగా చేసుకుని అందరికీ చెప్తున్నట్టుగా. ఇప్పుడు చూడండి, చాలామందికి ధర్మం చెప్పాలి, ధర్మం చెప్పాలని మిగతా వాళ్ళందరూ చేస్తారో చేయరో మనకెందుకు, వాళ్ళందరికీ తెలియడానికి ముందు మన ఇంట్లో వాడికి మనం చెప్పాలి, ఎవరై అలా చేయకడుక్కోవాలరా, నోట్లో వేలు పెట్టుకోకూడదురా, చేయకడుక్కో అని చెప్తారు. అంటే మిగతా వాళ్ళందరికీ తెలియడం కోసం వీళ్ళు చెప్తున్నాం అన్నమాట. అంటే ఒక వ్యాజంగా పెట్టుకుని మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటారు. వీళ్ళు పెట్టుకోపోయినా ఈ పిల్లాడు అంటాడు, నాన్న నేను ఎక్కడ పెట్టుకున్నానన్న, నోర్మై పోయి కడుక్కో అంటాడు. ఎందుకని అవతల ఇంకోటి ఎవడో పెట్టుకున్నాడు నోట్లో వేలు, వాడికి చెప్పాలి, వాడికి చెప్తే అని అనుకుంటాడు అని వీళ్ళ పిల్లాడికి చెప్తాడు. అంటే ఒకరిని వ్యాజంగా చేసుకుని మిగతా వాళ్ళకి చెప్పడం. అలాగే అర్జునుడిని వ్యాజంగా చేసుకున్న పరమాత్మ లోకానికి మొత్తానికి తత్వాన్ని ఉపదేశించాడు. ఆయన మీరు పరమాత్మను పొందాలంటే ఎన్నో కర్మలు చేయాలి, జ్ఞానం కావాలి, దాంతోపాటు భక్తి కావాలి. భక్తి లేకపోతే పరమాత్మలో లభించడు. తానే చెప్పాడు, భక్తి ఆత్మనన్యయా శక్య, భక్తికి తప్ప ఇంకో దానికి దేనికి దొరకట్ట పరమాత్మ. మరి ఏమండి ఇవన్నీ చాలా కష్టం కదా. భక్తి రావాలంటే కేవలం ఒకేసారి భక్తి రావాలంటే రాదండి. భక్తి రావాలంటే కర్మలు చెయ్యాలి, ప్రతి కర్మ ఆచరించాలి. కర్మ ఆచరిస్తే ఆ కర్మ ఎలా ఉండాలి, అది జ్ఞానం ఉండాలి, కర్మలో జ్ఞానం అంతర్భవించి ఉండాలి. అంటే ప్రతి పని చేసి జ్ఞానం ఉండడం అంటే అర్థం ఏమిటి, ఈ కార్యం నేను చేస్తున్నాను నేను అనుకోకూడదు కదా, భగవంతుడే చేయిస్తున్నాడు నా చేత, ఈ కార్యం వల్ల కలిగే ఆనందం కూడా పరమాత్మకే తప్ప నాకు కాదు, ఈ జ్ఞానం అందులో ఉండాలి. ఎప్పుడైతే కర్మ బాగా చేస్తూ జ్ఞానం, ఈ రకమైన జ్ఞానం ఉంటుందో, ఈ జ్ఞానం బాగా పండితే ఏమవుతుంది, భక్తి అవుతుంది. చూడండి, పరమాత్మ నాతో చేయిస్తున్నాడు అనే భావంతో చేస్తున్నాం అనుకోండి, అది జ్ఞానం అన్నట్టు. ఆ జ్ఞానం బాగా పండిపోయింది అనుకోండి, బాగా పండడం అంటే ఇక పరమాత్మని వీడు మాకు కావాలని అనుకోవటం కాదండి. ఇక ప్రతి పని ఏ పని చేస్తున్నా పరమాత్మ 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 పరమాత్మ. నిన్న చెప్పుకున్న ప్రహ్లాదుడి పానీయం త్రాగుచుని కుడుచుచున్ అని నేను చెప్పుకున్నట్టుగా నీళ్లు తాగుతున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా, నిద్రపోతున్నా, కలవరిస్తున్నా అంతా పరమాత్మే. చాలామంది నిద్రలో కలవరిస్తూ ఉంటారు, ఆఫీసులో గొడవలన్నీ, లేకపోతే డబ్బు అని కలవరిస్తవచ్చు. కానీ ఈయన మాత్రం నిద్రపోతున్నా పరమాత్మ గురించి,
హరి 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 అని ఆ చింతన అనమాట. అలాంటి భావన అనుకోకుండా బాగా పూర్తిగా పరమాత్మను చూడకపోతే ఒక క్షణం కూడా ఉండలేని స్థితి అనమాట. ఎన్ ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచింత్యతే అని మనకి శాస్త్రం చెప్తాం. ఒక చిన్న ముహూర్తంలో ఒక కాసేపు పరమాత్మను ఒక క్షణం చూడకపోతే సా హాని తన్ మహచ్చిద్రం అని మన గోపికలు చెప్తుంటారు. ఒక క్షణం పరమాత్మను చూడకపోతే అదే చాలా పెద్ద హానిటండి, కొన్ని యుగాలైనట్టు ఉంటుంది. చాలామంది అంటుంటారు, ఏమండి మీరు ఊరు వెళ్తే మాకు ఒక క్షణం కొన్ని యుగాలైనట్టుందండి అంటుంటారు. నిజానికి మనం చూపే ప్రేమ చాలా తక్కువ. అయితే ఈ ప్రేమ వీళ్ళ యందు కాదు, పరమాత్మ యందు ఉండాలి. ఒక క్షణం కనుక పరమాత్మను చూడలేకపోతే, ఆయన నామాన్ని అనలేకపోతే ఉండలేని స్థితి. అలాంటి స్థితి అనమాట మన పెద్దలది. అలాంటి స్థితి అనమాట వాళ్ళందరిది. భక్తి బాగా ఉన్నవాడికి తీవ్రం. మరి ఇన్నుంటే తప్ప వాడు బాగుపడ్డా కదా. అందుకే ఇవన్నీ చాలా కష్టమయ్యా. చక్కగా మీరు ఇవన్నీ వదిలేయండి. అన్నీ వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య అంటూ పరమాత్మ చెప్పాడు ఉపదేశాన్ని. అన్నీ వదిలేయండి, పరమాత్మే రక్షకుడు అనుకోండి చాలు. వాడు తప్ప నాకు ఇంకో దిక్కు లేదనుకోండి చాలు. ఎవరైతే కనుక పరమాత్మే నాకు రక్షకుడు అనుకుని నమ్మి ఉంటాడో, ఏ పని చేసినా ఆ పనిని సర్వం కృష్ణార్పణం అనుకుంటాడో, అలాంటి వాడిని పరమాత్మ రక్షిస్తాడని చాలా చిన్న ఉపాయాన్ని పరమాత్మ చెప్పాడు. కానీ అది చాలా కష్టమే. ఎందుకంటే చూడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు, అన్నీ వదిలిపెట్టమన్నాడు. వదిలిపెట్టమంటే కార్యాలు వదిలిపెట్టమనలేదు, కార్యాలు చేస్తూ ఉండు. కానీ ఆ కార్యాలు చేస్తూ ఏం చేయమంటున్నాడు? ఆ కార్యం నేను చేస్తున్నానే సంఘాన్ని వదలమంటున్నాడు. నేను చేస్తున్నాను, ఇది నాది, దీనివల్ల ఫలం నాకు ఆనందాన్ని వస్తుంది, ఇలాంటి భావం నువ్వు వేండా వద్దు అని చెప్తున్నాడు. ఇలాంటి భావాలు నీలో పెట్టుకున్నావా నువ్వు పరమాత్మని పొందలేవు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని కర్మలు వదలమని కాదు, కర్మలు చెయ్యి, చేస్తూ దాని యందు సంఘాన్ని వదులు అంటే అది నాకు ఇచ్చేయి. పరమాత్మ చెప్పాడు, నేను కూడా కర్మలు చేస్తాను. కానీ కర్మ చేసినప్పుడు అర్జునుడు అడిగేట, ఏమయ్యా మరి కర్మ చేస్తే ఆ కర్మ అంటుకుంటుంది అంటున్నావు కదా, మరి నువ్వు ఈ లోకంలోకి వచ్చి కర్మలు చేస్తున్నావు కదా, మరి నీకు కర్మ అంటట్లేదా అని అడిగితే పరమాత్మ చెప్పాట, నాకు ఏ కర్మలు అంటావు? ఎందుకంటావు? నేను కర్మలు చేస్తా, కానీ అది నేను చేస్తున్నా అనుకుని చేయను, ఇది నా డ్యూటీ అనుకుని చేస్తా. ఏ పనైనా ఇది పరమాత్మ నాకు ఈ పని చెప్పాడు, ఇది చేస్తాను అని నేను చేస్తా. అది మనం కూడా చెయ్యాలి. ఆయన ఏం చేస్తాడు పరమాత్మ, ఇది నేను చెయ్యాలి కనుక నేను చేస్తాను, అందుకే నాకు ఏ కర్మ అంటదు. కర్మభిర్నసబధ్యతే పద్మపత్రం ఇవాంభస అంటాడు స్వామి. తామరాకు నీళ్ళల్లో ఉన్న నీటిని అంటకుండా ఎలా ఉంటుందో అలా ఈ లోకంలో నేను కర్మ చేసినా ఏ కర్మ నాకు అంటదు అంటాడు పరమాత్మ. అలాగే నువ్వు కూడా ఉండాలి, కర్మలు చెయ్యి, కానీ ఆ కర్మ పరమాత్మ నాకు చేయిస్తున్నాడు అనుకో, దానివల్ల నీకు అంటది, ఏ ఫలం అంటదు అని పరమాత్మ నీకు చెప్పాడు. అయితే ఇన్ని తెలియాలి. ఇది మనకి చరమశ్లోకంలో స్వామి చెప్పాడు. పూర్తిగా నన్ను నమ్మి ఉండు, నేనే రక్షకుడని ఊతంగా పట్టుకోనను. దానికి పేరు ప్రపత్తి అంటారు. ప్రపత్తి అంటే పత్ అంటే పట్టుకోవడం, ప్రపత్ అంటే బాగా పట్టుకోవడం. పరమాత్మ నువ్వు తప్ప నాకు ఇంకోటి ఏది లేదని, నువ్వే నాకు రక్షకుడు అని పట్టుకో చాలంతే, నువ్వు బాగుపడతావు. మాసుచహ ఏడవకు అని చెప్పాడు అర్జునుడికి. ఆ 3 మంత్రాలు మనకి పెద్దలు మనకి పరమాత్మ అనుగ్రహించాడు. అయితే కేవలం మంత్రాన్ని ఒకదాన్నే చెప్పుకోవడం కాక దాని అర్థాన్ని కూడా స్మరించాలి. అటువంటి ఆ అర్థాన్ని స్మరిస్తూ ఉంటే మంచి రక్షణ మనకు కలుగుతుంది. అయితే పూర్వకాలంలో మంత్రం ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేవారు కాదు గురువులు. నా సంవత్సర వాసనే పర్ బ్రూయాత్ అని ఉంది. సంవత్సర కాలం గురువు దగ్గర ఉంటే తప్ప ఆ గురువు శిష్యుడికి మంత్రం చెప్పేవాడు కాదు, మంత్రార్థం చెప్పేవారు కాదు. అంటే గురువుగారు ఏ సేవ చేయమంటే ఆ సేవ చేయాలి. అంటే వెళ్ళి ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, పశువులను కాసుకురా, ఇవి చెయ్యి, అవి చేయని చెప్పేవారు. అవన్నీ చేయాలి. ఈరోజు గురువుగారు ఏదైనా పని చెప్పారంటే కోపం వస్తుందండి. ఏమంటే సంవత్సరం దాకా కూర్చున్నాను, 4 రోజులు తిరిగాను, ఇంతవరకు పాఠం చెప్పలేదు, ఈ గురువుగారికి ఒక దండాన్ని వెళ్ళిపోతాం మనం. అంటే పూర్వం గురువులు పరీక్ష పెట్టేవారు, తిట్టేవారు. తిట్టినా వాడి కోపం రాకుండా ఉండాలి. ఈరోజు గురువుగారు తిరిగితే ఊరుకుంటానండి మనం. ఈ గురువుగారికి అయితే 100 మంది గురువుగారు ఉన్నారు, ఈయన దగ్గరికి వెళ్ళాలా అనుకుంటాం. అంటే పరీక్ష పెట్టేవారు, వీడు ఎంతవరకు నిలబడతాడు, వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని పరీక్ష చేసేవారు. అటువంటిది పూర్వకాలంలో ఒక గురువు తన జీవిత కాలంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చేవారు. కానీ రామానుజులు వచ్చిన తర్వాత అందరికీ ఆ మంత్రాన్ని ఆశయుడయోర్కెళ్ళామన్నట్టుగా ఎవరికైతే ఆశ ఉందో, మంత్రాన్ని పొందాలనే ఆశ ఉన్న వాళ్ళంతా రండి అని ఆ మంత్రాన్ని, మంత్రార్థాన్ని అనుగ్రహించారు రామానుజుల వారు అనమాట. ఆ సమయంలో చాలామంది పెద్దలు భట్టర్ వారిని వెళ్ళి అడిగారు, పరాశర భట్టర్ అనే వారిని, ఏమండి లోకం మొత్తం ఎలాగ బాగుపడుతుంది, ఏం చెయ్యాలి? ఎందుకంటే మంత్రాన్ని రహస్యంగా ఉంటున్నాయి, ఈ మంత్రానికి వ్యాఖ్యానం లేదు కదా, ఈ మంత్రార్థం చదువుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది, దాన్ని అందరూ చదువుకోవడానికి వీలుగా ఏదైనా చెప్పరా అంటే, ఈ 3 మంత్రాల అర్థాన్ని మనకి తెలిసేలాగా చక్కగా ఒక చిన్న శ్లోకంలో 8 శ్లోకాల్లో అందించారు మన భట్టర్ వారు. ఎవరు అందించారు?
అయితే భట్టర్ వారి గురించి మీకు ఒక చిన్న మాట చెప్పాలి. భట్టర్ వారు మనలాగా పుట్టలేదు. లోకంలో మనుషులంతా తల్లిదండ్రి యొక్క సహగమనం వల్ల, అంటే వారిద్దరి యొక్క సాహచర్యం వల్ల సంతానం కలుగుతుంటుంది. కానీ వీరు అలా పుట్టలేదు. కూరత్తాళ్వాన్లు వివాహం చేసుకున్నారు. కానీ ఎందుకు చేసుకున్నారంటే ఆ పిల్లకి వివాహం కావట్లేదని వాళ్ళ తల్లిదండ్రి విషం పెట్టి చంపుదాం అనుకున్నట్ట. వాళ్ళు తిని ఆ అమ్మాయికి పెట్టి చనిపోదాం అనుకున్నారు. అలా ఎందుకంటే ఆ అమ్మాయికి జాతకంలో దోషం ఉందట. ఎవరు వివాహం చేసుకుంటారో కాపురం చేస్తే భర్త చనిపోతాడని అమ్మాయికి జాతకంలో ఉంది. ఎవరూ ముందుకు రావట్లేదు. అందుకని ఇది విని ఈయన నేను చేసుకుంటా అన్నాడు ఆ అమ్మాయిని, ఆ కుటుంబాన్ని రక్షించడానికి. అలా వివాహం చేసుకున్నాడు. కానీ ఒక సోదరప్రాయంగానే వాళ్ళిద్దరు మెలిగారట. ఒకనాడు శ్రీరంగ క్షేత్రంలో ఉన్నప్పుడు రంగనాథునికి ఆరగింపులు జరుగుతున్నాయి. వీళ్ళు పాపం ఆస్తి మొత్తాన్ని అందరికీ దానం చేసేసి, భగవంతుడికి దానం చేసేసి కాంచీపురం నుంచి వెళ్ళిపోయారు. కూరమని గ్రామం. ఆ గ్రామాన్ని విడిచిపెట్టి శ్రీరంగం వెళ్ళారు. ఆ శ్రీరంగంలో ఉంచి వృత్తి చేసుకుంటూ భిక్షాటన చేస్తూ వచ్చింది తింటున్నారు. 3 రోజుల పాటు పెద్ద వాన పడింది. బయటికి ఎక్కడికి వెళ్ళలేదట కూరత్తాళ్వాన్లు, అంటే పూరీసులు. ఈయనకే పేరు శ్రీవత్సాంక మిశ్రుడు అంటారు. అంటే భగవంతుడికి ఎలా అయితే వక్షస్థానంలో పుట్టుమచ్చుందో అలా వీరికి కూడా పుట్టుమచ్చుందట. అందుకని వీరికి శ్రీవత్సాంకము అంటే శ్రీవత్సాంక మిశ్రుడు అని పేరు. పూరీసులు అనే మహానీయుడికి అనమాట. అంటే భట్టర్ వారి నాన్నగారికి అలా మత్స ఉందట వీరికి కూడా. అలా పిలిచేవారు. అయితే 3 రోజుల పాటు బయటికి వెళ్ళకపోయేసరికి ఆకలితో ఉన్నారు కదా, అది గమనించి వాళ్ళ భార్య అందట రంగనాథుడికి రాత్రిపూట ఆరగింపు జరుగుతుంది. గంట కొట్టి ఆరగింపు చేస్తున్నారు. రాత్రిపూట శయ్యాసనం దేవుడికి నిద్రపోయే సమయంలో పాయసం పాలు పెడతారు ఆరగింపు. ఆ గంట విని ఈవిడందట ఏనాయనా నువ్వు చక్కగా ఆరగిస్తున్నావా, నీ భక్తుడు చూడు ఎలా ఉపవాసంతో ఉన్నాడో. పాపం ఈవిడే ఏం తినలే, కానీ చూడండి నాకు కావాలనుకోలే. నీ భక్తుడు చూడు పాపం ఉపవాసంతో ఉంటే నువ్వు ఆరగింపులు చేస్తున్నావా, తింటున్నావా, తిను హాయిగా అందటండి. రంగనాథుడికి వినపడింది ఆ మాట. భగవంతుడికి అన్నీ తెలుసు కదా. ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అంటారు పరమాత్మ, అన్నీ తెలిసినవాడు. వెంటనే పరమాత్మ ఆలయం నుంచి అర్చక స్వాములతో ప్రసాదాన్ని పంపించేటండి. పంపిస్తే ఏమైంది, వెంటనే వాళ్ళంతా చూసి కూరత్తాళ్వాన్లు తలుపు కొట్టగానే వీళ్ళు తలుపు తీశారట. తీస్తే అర్చకులంతా ప్రసాదాలు తెచ్చారు. ఎందుకయ్యా మాకు ప్రసాదాలు తెచ్చారని అడిగారటండి. తెస్తే మీరు ఏమోనండి రంగనాథుడు పంపించారు అన్నట్టు అర్చక స్వాములు. వెంటనే నేను అడగలేదే అని వెంటనే వాళ్ళ భార్యను పిలిచి ఏమో నువ్వేమన్నా అడిగావా. అప్పుడు ఆవిడ గొణుక్కుంటూ కాదు స్వామి నేను అడగలేదు, కానీ నేను మనసులో ఒకటి అనుకున్నాను, నీ భక్తుడు ఇక్కడ ఉపవాసంతో ఉంటే నువ్వు రంగా ఆరగింపులు చేసుకుంటున్నావా, తింటున్నావా అన్నానండి. అహో నువ్వు అడిగావా, అయితే నేను అడగలేదు కనుక. కానీ ఒక 2 మెతుకులు తీసి కళ్ళకద్దుకుని ఆ అమ్మాయికి ఇచ్చేటండి, భార్యకి. ఆ అమ్మాయి నోట్లో వేయించేట. ఆ ప్రసాదాన్ని పంపించేసేట. ఈయన తినలేదటండి. అదే మనమైతే అబ్బాబ్బా ఆవురు ఉన్నామండి ఉపవాసంతో తీసుకురండి లోపల పెట్టుకుని శుభ్రంగా వాయినాన్ని తీసుకుంటాం, రేపు కూడా తిండి అంటాం. కానీ ఈయన అలా అనలేదండి. రంగనాథుడి ప్రసాదాన్ని పంపించేశారు. అయితే ఆ 2 మెతుకుల ప్రసాద ప్రభావం ఈ అమ్మాయి గర్భాన్ని ధరించి 2 పిల్లల్ని ప్రసవించింది. వారికే పేరు పరాశర భట్టర్, వ్యాస భట్టర్ అని. ఇద్దరికి పరమర్షుల పేర్లు రామానుజుని ఆజ్ఞతో ఈ ఇద్దరికి పేర్లు పెట్టారనమాట. అయితే వీళ్ళిద్దరిని మా వల్ల కలగలేనప్పుడు మేమెందుకు పెంచాలని రంగనాథుని యొక్క ఆలయంలోనే పెట్టేశారు. వీళ్ళు ఏడుస్తుంటే పాలకి సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చి పాలు ఇచ్చిందట ఈ భట్టర్ వారికి. అంత గొప్పవారు అనమాట. వీరు చాలా గొప్ప మహనీయులు అనమాట. అటువంటి వీరు రచించినటువంటి ఈ అష్టశ్లోకి అంటే 8 శ్లోకాలు కలిగిన దీన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ప్రథమంగా దీన్ని అందించిన భట్టర్ వారిని ఒకసారి ప్రార్థన చేద్దాం. మేము ఒకసారి చెప్తాం, మీరు కూడా అందరు కానీ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ పరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే అని ప్రార్థన చేస్తున్నాం మనం. ఏం చెప్పారు ఇందులో? శ్రీ పరాశర భట్టార్య. ఈ పరాశర భట్టర్ అనే మహనీయులు ఎవరైతే ఉన్నారో వీరు ఏం చేస్తారట? శ్రీరంగేశ పురోహిత, రంగనాథుని యొక్క పురోహితులట వీరు. రంగనాథుని పురోహితులు అంటే సాక్షాత్తు రంగనాథ స్వామి యొక్క ఆలయంలో జరిగే ఉత్సవాలన్నింటినీ జరిపించడానికి రామానుజుని నియోగించారట వీరిని. అందువల్ల రంగనాథునికి ఈయన పురోహితుడట ఆయన. అయితే ఈయన ఏం చేయాలి? ఎవరైనా ఇందాక మీకు చెప్పాను, శ్రీవత్సాంకసుత. శ్రీవత్సాంకం అంటే వక్షస్థలంలో పుట్టుమచ్చ కలిగిన వారి యొక్క సుత పిల్లవాటండి. అంటే కూరత్తాళ్వాన్ల యొక్క పిల్లవాడు, పూరేసులు అని పిలుస్తారు ఆయన్ని. రామానుజ వారి శిష్యులు అనమాట. ఎవరైనా భట్టర్ వారు ఎవరు?
కూరేశులు అనే మహనీయులు ఉన్నారు కదా, వారి పిల్లవాడు అనమాట. కూరేశుల యొక్క పిల్లవాడు. ఆ కూరత్తాళ్వాన్లు రామానుజులు శిష్యులు. అయితే ఈయన కూరత్తాళ్వాన్లు రామానుజుల ఆజ్ఞతో సమాశ్రయణం ఇమ్మని ఈయన రామానుజుల శిష్యులుగానే లోకంలో ప్రచారం అన్నమాట. అటువంటి గొప్ప మహనీయులు ఈ శ్రీవత్సాంకసుత శ్రీమాన్. ఎలాంటి వాడు ఈయన? శ్రీమంతుడండి. ఎందుకని? సాక్షాత్తు లక్ష్మి యొక్క నారాయణ యొక్క రంగనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు గనక ఈయన శ్రీమాన్, శ్రీమంతుడు. అదే కాదు, సాక్షాత్తు రామానుజ వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినవాడండి ఈయన శ్రీమాన్. అంటే వీరి చరిత్ర చెప్పుకోవడం మనకి చాలాసేపు అవుతుంది. ఊరికే సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలనుకున్నాం గనక సంక్షిప్తంగా చెప్పుకున్నాం. అటువంటి ఈయన పరాశర భట్టర్ ఏం చేయాలి మనకి? నాకు భూయసే శ్రేయసే, అధికముగా నాకు శ్రేయస్సుని ఇచ్చుగాక అని మనం నమస్కారం చేసుకుంటున్నాం భట్టర్ వారికి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి? నాకు ఈ భట్టర్ వారు సమస్తమైనటువంటి మంగళాలని శ్రేయస్సుని కలిగించుగాక. ఎందుకంటే పరమాత్మ కంటే ఆ పరమాత్మను విశ్వసించిన భక్తులను మనం ఆశ్రయిస్తే గొప్ప ఫలం కలుగుతుందటండి. అటువంటి స్వామి పరాశర భట్టర్ వారు మనకి మంచి రక్షణ ఇచ్చుగాక అని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇక 1వ శ్లోకంలో వీరు మంత్రం యొక్క వివరణ చెప్తున్నారు. మొట్టమొదటి మంత్రానికి పేరు అష్టాక్షరి అని చెప్పాం కదా, నారాయణ అష్టాక్షరి మంత్రం. ఆ అష్టాక్షరి మంత్రంలో 3 పదాలు ఉన్నాయి. ఎన్ని పదాలు ఉంటాయి? 3 పదాలు. మొట్టమొదటిది ఓంకారము, 2వ పదం నమఃపదము, 3వది నారాయణాయ. ఇలా 3 పదాలు ఉన్నాయన్నమాట. 3 పదాల్లో ముందు ఓంకారం గురించి చెప్తున్నారు. ఓం అంటే ఏమిటి దాని గురించి తెలుసుకోవాలి కదా ముందు. ఓం అంటే చాలామంది ఎన్నో రకాల అర్థాలు చెప్తుంటారు. ఓం అంటే ఇది అది అని. అయితే ఓం అంటే అర్థాన్ని మన పెద్దలు చాలా అందంగా వేదంలో చెప్పిన వాటిని చక్కగా మనకు అందించారు. ఓం అంటే ఏమిటి అని మనకిప్పుడు మొట్టమొదటి శ్లోకంలో దాన్ని వివరిస్తున్నారు. ఒకసారి ఆ శ్లోకాన్ని మేము చెప్తాం అందరు కానీ. అకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృత్ మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమిదం ఉకారో అనన్యార్హం నియమయతి సంబంధమనయోః త్రైసారస్త్రియాత్మా ప్రణవ ఇమం అర్ధం సమదిశత్. అంటే ఓంకారం అంటే సకల వేదానికి ఇది ఒక సారం అన్నమాట. సకల వేద సారం అంటారు ఓంకారం. ఎలా సకల వేద సారం? మనకి 3 వేదాలు ఉన్నాయి, ఋగ్ యజుస్ సామాలు. అయితే అథర్వ వేదం అని ఇంకోటి 4వది ఉంది. ఆ అథర్వ వేదం ఋగ్వేదంలో పర్యవసిస్తుంది అన్నమాట. ఋగ్వేదంలో ఒక భాగంగా పెద్దలు పరిగణిస్తారు. ఈ 3 వేదాల యొక్క సారాన్ని చూడడానికి మన పెద్దలు ఏం చేశారో తెలిసిన 3 తాഴയിலே തൈരൈ നിറൈത്തുക്കടൈந்து വെണ്ണை திரட்டினா போலே 3 వేదத்திலும் 3 అక్షరత్తయ్యం ఎడుత్తదు అంటారు. 3 కుండల్లో పెరుగుని బాగా పెట్టారండి. పెరుగుని పెట్టేసి 3 కుండల్ని వేరువేరుగా తరిచారనుకోండి, ఏమొస్తుంది? పెరుగుని తరిస్తే బాగా చిరికితే ఏమొస్తుంది? పెరుగుని బాగా చిరికితే వెన్న బాగా వస్తుందండి. దాని మజ్జిగ అవుతుంది. మజ్జిగని అలా వదిలేకుండా ఇంకా చిరకడం ఆరంభిస్తే దాంట్లో వెన్న పుడుతుంది. ఆ 3 కుండల్లో వెన్నని ఒక చోట చేర్చారండి. చేస్తే దాన్ని కరగబెడితే అది నెయ్యి అయినట్టుగా 3 వేదాలని తీసుకున్నారు. ఆ 3 వేదాలని చిలికారట. చిలకడం అంటే దానిలో సారాన్ని తీసారట. తీస్తే ఏమొచ్చింది? ఒక్కొక్క వేదంలో భూహు భువహ సువహ వచ్చిందండి. ఏమొచ్చినాయి? భూహు భువహ సువహ. భూరితి ఋగ్వేదో అజాయత, భువరితి యజుర్వేదాత్, సువరితి సామవేదాత్ అని వేదం చెప్తుంది మనకి శాస్త్రం. భూహు అనేది ఋగ్వేదం నుంచి వచ్చిందట, భువహ యజుర్వేదం నుంచి వచ్చిందట, సువహ సామవేదం నుంచి వచ్చిందట. ఈ 3 కలిపితే ఏమవుతుంది? భూర్భువ సువహ అని మంత్రం అవుతుంది. మళ్ళీ ఈ 3టిని మళ్ళీ ఏం చేశారట అంటే పెరుగుని చిలికితే వెన్న వస్తుంది, దీన్ని మళ్ళీ కరగబెడితే ఏమొస్తుందో చూద్దామని కరగబెట్టారటండి. కరగబెడితే ఏమొచ్చింది అంటే దీన్ని యొక్క సారాన్ని కూడా మన పెద్దలు తీసేట మహర్షులు. భూహు నుంచి అకారం వచ్చిందట, ఆ అనే అక్షరం. భువహ నుంచి ఊ అని వచ్చిందట. సువహ నుంచి మా. ఈ 3 కలిస్తే అయింది ఆ ఊ మా కలిస్తే ఆ ఓం అయిందండి, ఓంకారం అయిందట. ఈ ఆ ఊ మా కలిస్తే ఓంకారం. ఓంకారంలో 3 పదాలు, ఆ ఊ మా అని. ఆ అంటే ఏమిటి, ఊ అంటే ఏమిటి, మా అంటే ఏమిటి? దీనికి అర్థాలు ఒక్కొక్కడు బోడు చెప్తూ ఉంటారు.
కానీ మన పెద్దలు ఎంత అందంగా చెప్పారో, వేదంలో ఉండేటువంటి సకల సారాన్ని చక్కగా మనకి అందించారనమాట. అంటే ఇది ఆ ఎన్నుం ఊ ఎన్నుం మా ఎన్నుం మూన్నుం తిరువక్షరం, 3 తిరువక్షరాలు ఉన్నాయి, 3 మంచి అక్షరాలు ఆ ఊ మా. వీటికి అర్థాన్ని చక్కగా చెప్పారు. లోకంలో చూడండి, మనిషి బాగుపడాలంటే 3 జ్ఞానాలు కావాలి. స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానం ముముక్షుభి. నేను ఈ జన్మ నుంచి విడుదల పొందాలి, నాకు విడుదల కావాలి అని ఎవడైతే ముముక్షువు అంటారు వాడికే పేరు. లోకంలో చూడండి, బాగా తిండి తినాలనుకునేవాడిని బుభుక్షువు అంటారు. ఏమంటారు? బుభుక్షువు, బాగా తినాలనుకునేవాడిని. మరి బాగా నాకు విడుదల కావాలి, మోక్షం కావాలి అనుకుంటే విడుదల కావాలనుకునేవాడిని ముముక్షు అంటారు. ఏమంటారు? అందువల్ల ముముక్షువు అంటే ఇప్పుడు చూడండి, బాగా తాగాలనే కోరిక కలిగిన వాడిని పిపాసుహు అంటారు. ఇలా వస్తుంది అన్నమాట సంస్కృతంలో. అందువల్ల ఈయన విడుదల కావాలని కోరుకునేవాడికి కావాల్సిన 3 తెలుసుకుంటే చాలయ్యా, వాడు విడుదల పొందుతాడు. ఏమేంటి అవి? స్వజ్ఞానం అంటే నేనెవరిని అని తెలుసుకోవాలి. ముందు నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నన్ను అసలు ఎవడు పంపాడు అని తెలుసుకోవాలి. స్వజ్ఞానం. 2 ప్రాప్య జ్ఞానం, నేనేం పొందాలి. ఇప్పుడు మనిషిగా పుట్టాను, ఎందుకు పుట్టానబ్బా నేను, ఏం పొందడానికి పుట్టానబ్బా నేను అనే పొందడానికి నీ గోల్ అనేది ఒకటి కావాలి. ఏ మనిషికైనా, ఏ వ్యాపారం చేసేవాడికైనా ముందు ఇది కావాలండి. నేను ఎవరిని, నా గోల్ ఏమిటి, నేనేం పొందాలనుకుంటున్నాను. అయితే ఏం పొందాలో తెలిసింది, నీకు లక్ష్యం తెలిసింది. పొందడానికి పేరు లక్ష్యం అంటారు కదా, దానికి పేరు గమ్యం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? గమ్యం అని పిలుస్తారు. దానికే పేరు ఉపేయము అని పిలుస్తారు. ఏమంటారు? ఉపేయము. ఉపేయం అంటే ఫలం అని పిలుస్తారు, ఉపేయం అని పిలుస్తారు. ప్రాప్యము పొందదగినది అంటారు. ఏమంటారు? ప్రాప్యము. టెక్నికల్ పదాలు, ఇవన్నీ తెలుసుకోవాలి. లక్ష్యం అని పిలుస్తారు. ఒకసారి చెప్పండి. లక్ష్యం, ప్రాప్యము, గతి, ఈ 3 చెప్పాను. ఇంకా ఉపేయము, ఇలా ఇన్ని పదాలు చెప్తారండి. అయితే నేను పొందే ఫలం ఏదో నాకు తెలిసింది, లక్ష్యం అని కూడా అంటారు. నాకు లక్ష్యం తెలిసింది, దాన్ని ఎలా పొందాలి, ఆ పొందించేదానికి పేరు ఉపాయము అంటారు. ఏమంటారు? ఉపాయము అంటారు. అంటే నేను దేన్ని పొందాలి, ఎలా పొందాలి, దానికి పేరు ప్రాపకము అంటారు. ఏమంటారు? ప్రాపకం అంటే పొందించేది అని అర్థం. నువ్వు దేన్ని పొందాలనుకుంటున్నావో దాన్ని పొందించేదానికి పేరు ప్రాపకము, దానికి పేరు ఉపాయము అని పిలుస్తారు అన్నమాట. అర్థమవుతుందా ఏమేం చెప్పింది? అంటే ఈ 3 జ్ఞానాలు కావాలి. ఏమేం జ్ఞానాలు కావాలి? నేనెవరిని, నేనేం పొందాలి, అవి పొందడానికి కావాల్సిన ఉపాయం ఏమిటి, ఈ 3 తెలియాలి. అర్థమవుతుందా? అయితే ఆ 3 చెప్తుంది ఈ నారాయణ అష్టాక్షరి మంత్రం. నేనెవరు అని తెలుసుకోవాలనుకుంటున్నా ఓంకారం తలుచుకో. ఓంకారం తెలుసుకుంటే నువ్వేమిటో తెలుస్తావు. మరి నువ్వేం పొందాలి? నారాయణాయ అంటే నువ్వు నారాయణ కొరకే, ఆయన్నే నువ్వు పొందాలి. మీకు ఊరికే మంత్రార్థం మొత్తం చెప్పేస్తున్నా. ఇప్పుడు చూడండి, నారాయణ నాకు పరమాత్మే కావాలి, ఆయనే నాకు ఫలము. మరి ఎలా పొందుతావు నువ్వు? నీకు దానికి ఉపాయం ఏమిటి? ఇక్కడి నుంచి అమెరికా నుంచి ఇండియా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి నువ్వు కారులో, ట్యాక్సీలో మీ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాలి. అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ ఎక్కితే అది ఏ దుబాయ్ దగ్గర లేకపోతే దోహా దగ్గర దించుతుంది. అక్కడి నుంచి ఇంకో ఫ్లైట్ మారాలి. అక్కడి నుంచి ఫ్లైట్ మారిన తర్వాత మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న కారు పట్టుకొని మళ్ళీ మన ఇంటి దాకా పోవాలి. చూడండి, మన లక్ష్యం చేరడానికి ఎన్ని ఉపాయాలు మనం తీసుకున్నాం. అయితే పరమాత్మను పొందడానికి ఉపాయంగా ఎన్నో వాహనాలు అక్కర్లేదు, వేరే ఉపాయం ఏం అక్కర్లేదు. ఆయన్ని పొందడానికి ఉపాయం తానే ఉపాయం. అర్థమవుతుందా మనకి? అందుకని ఉపాయం నీకు మిగతావేవీ కావయ్యా, నీ సొంత పైత్యం నువ్వు వాడకు. అందుకే నమః 2 మధ్యలో మంత్రం చెప్తుంది. ఓము నమః, నారాయణ పదం కదా, 3 పదాలు కదా. మధ్యలో నమః పదం ఏం చెప్తుంది? ఉపాయం చెప్తుంది. నువ్వు పరమాత్మను పొందాలంటే మహా అంటే నాకు, నా కాదు. నమః అంటుంటాం కదా, నమః అంటే అప్పుడు దాని అర్థం ఏమిటి? చాలామంది మనం అనుకుంటాం కదా, నేనండి నేనంటాం కదా. నేననేది నా కాదు. నువ్వు అనుకోకు, నేను చేస్తున్నా అనుకోకు, అంతా నాదే అనుకోకు. అలా అనుకోకుండా ఉన్నావా, పరమాత్మ వస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. మనకు అందుకే భక్తిలో 2 న్యాయాలు చెప్తారు. మార్జ్యాల కిషోర న్యాయము, మర్కడ కిషోర న్యాయం అని. అంటే నువ్వు ఒక కోతి పిల్లలా ఉండాలనుకుంటున్నావా అంటే నీ సొంత పైత్యం నువ్వు చేయాలనుకుంటున్నావా, నువ్వే పరమాత్మను పట్టుకోవాలి, ఆయన వదిలేస్తాడు. కోతి పిల్ల చూడండి, తల్లి అసలు ఆ పిల్లనే పట్టుకోదండి, పిల్లే తల్లిని గట్టిగా పట్టుకుంటుందండి. అది మాకు బదరికాశ్రమం వెళ్ళినప్పుడు చూసాం. ఋషికేశ్ దగ్గర రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అని పేరు వినుంటారు. ఆ జూలా మీద మంకీ చూస్తే ఆ పెద్ద తీగ అలా పైకి ఉంటాయి, కింద
గంగ ప్రవాహం ఎంత ఉంటుందంటే చిన్న కాగితం పెడితే కాళ్ళకు కనపడదు, మనిషి కనపడితే కంటికి కనపడ్డు, అంత ప్రవాహం వేగంగా ఉండే ప్రవాహం మీద అది మధ్యలో ఒక సన్న తీగన పట్టుకుని పైకెక్కుతూ ఉంటుంది కోతి. ఆ పిల్ల దాన్ని గట్టిగా పట్టుకునేది వెంట్రుకలు. ఏమైనా జారి పడితే చిన్నపిల్ల కదా, ఒకవేళ వదిలేస్తే ఎంత ప్రమాదం అండి. అలాగే జ్ఞాని అయిన వాడు పరమాత్మను పట్టుకోవాలండి, పరమాత్మ వాడిని పట్టుకోడు. ఒకవేళ కనుక ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ మీదకి దూకేటప్పుడు కోతి పిల్ల జారిందంటే కింద పడితే దాని బరువు అయిపోతుందండి. అలాగే ఒక్కోసారి టెస్ట్ ఉండొచ్చండి, జ్ఞానికి పరీక్షలు ఎక్కువ ఉంటాయండి. కానీ నువ్వు మార్జాల కిషోర న్యాయం చేసావా అంటే, మార్జాలు అంటే పిల్లి కదా, పిల్లి చూడండి తన పిల్లల్ని తీసుకెళ్లాలంటే ఆ పిల్లలు అక్కడే ఉంటాయి, తల్లి నోటితో కరిచి ఒక చోట నుంచి 7 చోట్లకు మారుస్తుంది అంటారు. పిల్లి తెలుసునా మీకు? పిల్లల్ని పెడితే ఒకే చోట ఉంచదటండి, 7 చోట్లకు మారుస్తుంది. శత్రువుని కరవడానికి ఆ నోరు వాడుతుంది, పిల్లల్ని ఒక చోట నుంచి ఒక చోట పెట్టడానికి తన నోరే వాడుతుంది. ఆ నోటితో అలా పట్టుకుని ఎలా తీసుకెళ్తుందో తెలియదండి, ఒక ఘాటు పడదండి, దాని ట్రిక్ ఏమిటో మనకి తెలియదు. అలా పట్టుకుని ఇలా తీసుకెళ్ళిపోతుంటాడు, తీసుకెళ్ళి వేరే చోట పెడుతూ ఉంటుందిట. అసలు పిల్ల చక్కగా ఆడుకుంటూ ఉంటుంది, దాని కాళ్ళతో అమ్మని గీరుతూ ఉంటుంది, ఏం పట్టించుకోదుటండి, అలా పట్టుకుని తీసుకెళ్ళిపోతుంట. అలాగే భక్తుడైన వాడిని పరమాత్మ మోసుకుపోతాడు, వాడేం పట్టుకోక్కర్లేదు వాడు అంటారు. అయితే పరమాత్మ నిన్ను పట్టుకుంటే నీకు శ్రేయస్సు, నువ్వు పరమాత్మను పట్టుకోవడం కష్టం. అయితే సరే స్వామి, నేను ఈరోజు ఇంట్లో నా పని నేను చేసుకుంటా పడుకుంటా, వాడే వచ్చి నన్ను పట్టుకుంటాడు, అది తప్పు. నిన్ను పరమాత్మ పట్టుకోవాలంటే నువ్వెలా ఉండాలి? ఆయనకి ఒదిగి ఉండాలి, వాడే నాకు సర్వరక్షకుడని నువ్వు భావించాలి. అలా భావిస్తే తప్పక నిన్ను ఆయన స్వీకరిస్తాడు. అలాంటి భావన మనలో బాగా పెరగాలి. ఎంత పెరుగుతూ ఉంటే అంత విశ్వాసం పెరిగే కొద్దీ ఆయన మన వాడవుతాడు కదండి. అటువంటి మార్జాల కిషోర్ని అని చెప్తారు. అందువల్ల ఈ పరమాత్మ మన దగ్గరికి వచ్చి ఆయన మనని పట్టుకోవాలంటే నేను అనేది ఉండకూడదు. అందుకే మన ఆళ్వార్లు చెప్తారు, వీడు మిన్ముత్తవం వీడు సేదు, వదిలిపెట్టేయండి అంటారు ఆళ్వార్లు. ఏం వదలాలి? నీరు నుమెదెన్నివై వేరు ముదల్ మాయత్తు అంటారు ఆళ్వార్లు. మీరు మీది అంటాం మానేయండిరా అంటారు ఆళ్వార్లు. అంటే మీరు మీది అంటామంటే అర్థం ఏంటి? నేను నాది అంటాం. అయితే నేను నాది అంటే అది నన్ను ఎక్కడ పట్టుకుంటుందో అని ఆళ్వార్లు మనకు ఉపదేశం చేస్తున్నారు. మీరంతా ఎప్పుడు చూసినా మీరు మీది అనుకుంటారు కదా, దాన్ని వదిలేయండి. అహం మమ అంటుంటారు కదా, అహం నేను, ఇది నాది, ఇలా భావిస్తామే, ఇవద్దు. అందుకే మన సంప్రదాయం ఎంత విలక్షణమైందండి. ఏమని చెప్తారు, ఈ ఇల్లు ఎవరిదండి అంటే ఇది ఆచార్య కుటీరం అంటారండి. ఇది మాది కాదండి, గురువుగారి యొక్క కృప అండి, గురు కృప అని ఇంటికి పేరు పెట్టుకుంటుంటారు కొంతమంది. చూడండి, ఇది మాది కాదండి, మొన్న ఎవరింటికి వెళ్ళాను, రవి గారి ఇంటికి, గురు కృప అని పేరు పెట్టుకున్నారు ఇంటికి. అంటే మా ఇల్లు కాదండి, ఇది దేవుడి గురువుగారి ఇల్లు అండి. అందుకే నిజంగా శిష్యుడు అనేవాడు ఎలాంటి వాడు ఉండాలి అంటే, మనకి అన్ని ఆచార్యుడిదే అని భావించుకోవాలి. విజ్ఞానం, తనకున్న విజ్ఞానం కానీ, తనకున్న సంపద కానీ, వాసహ కర్మ గుణానసూన్ గురువర్ధన్ ధారయేద్యస్తు, అంతా కూడా ఆ ఆచార్యుడిదని భావించాలి, అంతా పరమాత్మదని భావించాలి. కనీసం గురువు కాకపోయినా పరమాత్మని భావించాలి. నాది అనే భావన ఉండకూడదు. ఈ నమపదం చెప్తుంది. ఓంకారమేమో మన స్వరూపాన్ని చెప్తుంది, అంటే మనం పరమాత్మకే చెందిన వాళ్ళమని చెప్తుంది. అలాగే నారాయణ పదం ఆయనే మనకి ఫలం అని చెప్తుంది. ఆయన్ని పొందించే సాధనం మనకి ఏదని చెప్తుంది? నమపదం చెప్తుంది. అర్థమవుతుందా? మంత్రం తీసుకున్న వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇది ఓం నమః నారాయణ అనే 3 ఏం చెప్తాయి? పరమాత్మే నాకు నా స్వరూపం, అంటే నేను ఆయనకే చెందినవాడిని అని చెప్తుంది. ఓంకారం నేను దాసుడిని అని చెప్తుంది. నారాయణ పదం ఆయనే నాకు ఫలమని, నమపదం ఉపాయం. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్తా, మీరు టెక్నికల్ పదాలు చెప్పాలి. ఇప్పుడు ఓంకారం ఏం చెప్తుంది? గట్టిగా చెప్పాలి, నేర్చుకున్న కంఠస్థం అయిపోవాలి. ఓంకారం ఏం చెప్తుంది? స్వజ్ఞానం, నేనెవరు అని చెప్తుంది ఓంకారం. అయితే ఎలా చెప్తుందో మనం చూద్దాం అండి. అలాగే నారాయణ పదం ఏం చెప్తుంది? ఫలం, ఉపేయము అంటారు, దానికి పేరు. ఫలాన్ని చెప్తుంది అన్నమాట, మనకి గమ్యాన్ని చెప్తుంది అనమాట నారాయణ పదం. గతిని చెప్తుంది. మరి నమఃపదం ఏం చెప్తుంది? ఉపాయం చెప్తుంది. వెరీ గుడ్. అంతే, ఈ 3 మీకు అర్థమైనాయి. ఇప్పుడు మోక్షం కావాలనుకునే వాడికి ఎవరికైనా, లేదు ఏ వ్యాపారం చేసేవాడికైనా ఈ 3 తెలియాలి. నేనెవరో తెలియాలి, నేనేం చెయ్యాలి అనేది తెలియాలి, దాన్ని చేయడానికి కావాల్సిన ఉపాయం తెలియాలి కదా. ఈ 3 తెలిస్తే వాడు ఏ వ్యాపారంలో అయినా, ఏ విద్యలో అయినా గొప్పవాడు అవుతాడు. మరి ఈ 3 కావాలి. దాంట్లో ఇప్పుడు ఓంకారంలో మళ్ళీ 3 పదాలు ఉన్నాయి. ఎన్నున్నాయి ఓంకారంలో? 3. ఏమేం పదాలు ఉన్నాయి? ఆ, ఊ, మా. ఏమేంటివి? మా. మరి ఆ అంటే ఏమిటి, ఊ అంటే ఏమిటి, మా అంటే ఏమిటి తెలియాలిగా మనకి. ఆ అంటే చెప్తున్నారు అకారార్థో విష్ణు. ఆ అంటే ఏమిటండి? విష్ణువు అని చెప్తున్నారు.
ఏమండి ఆ అంటే ఏమిటి? ఏమండి ఎలా చెప్తున్నారండి? ఆ అంటే శంకర చెప్పచ్చు కదా, ఆ అంటే పలానా భీముడు అని చెప్పచ్చు కదా, ఆ అంటే విష్ణువు అని ఎలా చెప్తున్నారు? భగవద్గీత రిఫరెన్స్ మనకి ఇస్తాను. పరమాత్మ చెప్పాడు అక్షరాణామకారోస్మి అని చెప్పాడు. అక్షరాల్లో అకారాన్ని నేను అన్నాడండి. అందువల్ల ఆ అంటే ఎవరు? విష్ణువు, కృష్ణ, లార్డ్ నారాయణ అన్నమాట ఆ అంటే. అందువల్ల అకారార్థో విష్ణు. అయితే ఏం చేస్తాడండి ఈయన? జగదుదయ రక్షా ప్రళయకృతు. జగత్తుని పుట్టిస్తాడు, దాన్ని ఉంచేలా చేస్తాడు, దాన్ని లయం చేస్తాడు. అంటే సృష్టి స్థితి లయాలు చేస్తాడు జగత్తు యొక్క. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ. వేదం చెప్తాను, ఎవడి వల్ల లోకాలు పుడుతున్నాయో, ఎవడి వల్ల ఉంటుందో, ఎవడిలోకి లయిస్తుందో వాడికే పేరు పరమాత్మ. అందువల్ల అంటే ఏంటి ఇక్కడ? ఆ అంటే ఏమిటి? లోకాలన్నిటికీ కారణుడు. అర్థమవుతుందా? అకారం చేత ఏం తెలుస్తుంది? సకల జగత్తుక్కుం కారణమాయి నారాయణ పదత్తుక్కు సంగ్రహమాయురుక్కయ్యాలే. అంటే ఈ లోకానికి మొత్తానికి రక్షణ అయినయ్యట, ఈ జగత్తు మొత్తానికి కారణుడయ్యట. అందువల్ల ఏమని చెప్తుంది? ఈ అకారం చేత ఎంబెరుమానై చొలుగిరదు, నారాయణున్నే చెప్తుందట. నారాయణుడికి పేరు ఎంబెరుమాన్ అంటారు. ఏమంటారు? ఎంబెరుమాన్. రామానుజుని ఎంబెరుమానార్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమంటారు రామానుజుని? ఎందుకన్నారు తెలిసిన? వాడు గురువు గారు అన్నట్టు. వీరు ఎం అంటే మాకంటే, పెరుం చాలా గొప్పవారు, ఆనార్ అయ్యారు అన్నట్టండి. మాకంటే చాలా గొప్పవారు అయ్యారని గురువు గారే అన్నట్టండి. పెరుమాళని ఎం పెరుమాన్ అంటారు. అందరికంటే గొప్పవాడు కదా, ఆయనతో సమానుడు లేడు. లోకంలో డబ్బు లేనివాడు దరిద్రుడు, పరమాత్మకు కూడా ఒక దారిద్ర్యం ఉందట. ఏమిటా దారిద్ర్యం? ఆయనతో సమానుడు లేడు, ఆయనకంటే అధికుడు లేటండి. నత సమస్య అభ్యధికశ్చ కుతోన్య అంటారు. ఆయనతో సమానుడు కానీ అధికుడు కానీ ఎవడూ లేడు. అలాంటి వాడనమాట స్వామి. అందువల్ల సకల జగత్తుకు కారణమాయి సర్వ రక్షకనాన ఎంబిరుమానై చొలుగిరదు. అంటే అందరినీ రక్షిస్తాట, సకల జగత్తుకి కారణం ఏంట. అందుకని ఈయనకి పేరు ఎంబెరుమాన్. అకారం చేత ఏం తెలుస్తుంది? లోకాలన్నీ రక్షిస్తాడు, అంటే లోకాలన్నింటినీ పుట్టిస్తాడు, అందరికీ రక్షకుడు అని తెలుస్తుంది. ఆ అంటే ఇప్పుడు అర్థమైంది. ఆ అంటే ఏమిటో? ఓంకారంలో ఆ అంటే ఏమిటి? లోకాలన్నింటినీ పుట్టించి రక్షించేవాడు, అంటే సృష్టి స్థితి లయాల కారణుడు, ఆశ్రయించుకున్న వాళ్ళందరినీ రక్షించేవాడు. ఆ అంటే ఎవరైనా విష్ణువు అనమాట. అదిగాక మనకి శాస్త్రంలో పెద్దలు ఒక మాట చెప్పారు. పరమాత్మకి మొట్టమొదటి పేరు ఏమిటో తెలిసినా అంటే ఆ అని చెప్పారండి. ఏంటంటే మొట్టమొదటి పేరు ఆ. మరి లక్ష్మీదేవికి పేరు ఏమిటో తెలిసినా ఊ అని పేరేటండి. ఫ్యాషన్ పేర్లే. ఇప్పుడు చాలా మందికి ఈ పేర్లే తెలియదు. మిస్టర్ ఆ, మిస్టర్ ఊ అనమాట. మరి జీవులందరికీ పేరేమిటి? మిస్టర్ మా అనమాట. మనందరికీ సంగీతం ఎందుకో మీకు చెప్తాను తర్వాత. అయితే ఇలా నారాయణుడు మనకి అకారం చేతి తెలియబడుతున్నాడు అని మనకి చెప్పారు. ఇక ఆ తెలిసింది, మరి రెండోది తెలియాలి మనకి, మా తెలియాలి. మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమిదం. అంటే విష్ణువుకు సంబంధించిందిట ఈ మకారం వాడు. మా అంటే ఎవరు? అంటే జీవులు అనమాట. మకారార్థో జీవ. మకారం యొక్క అర్థం ఎవరు? జీవ. జీవ అంటే మనందరం అనమాట, జీవులందరూ. ఎలా చెప్తున్నారు సార్ జీవులని అంటే మనకి మను జ్ఞానే, మను అవబోధనే అని ఒక ధాతు సంస్కృతంలో ఉంది. మా అంటే జ్ఞానం కలది అని అర్థం అనమాట. జ్ఞానం కలవాడు అని అర్థం. మిగతా జ్ఞానాలు కలిగిన వాళ్ళల్లో ఎవరండి జ్ఞానం కలిగిన వాడు? మనుష్యుడు తప్ప, అంటే జీవుడు తప్ప ఇంకెవరున్నారండి? జీవుడే జ్ఞానం కలిగిన వాడు. అందువల్ల జ్ఞానం కలిగిన. అయితే మా ఎలా చెప్తామంటే మనకి అక్షరాల్లో కకారం మొదలుకొని కాఖాగన్నా తగ్గించి లెక్క పెడితే 25వ అక్షరం అండి. ఇది 25వ అక్షరం అవడం చేత ఇది జీవుడు అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ జీవుడికి 24 ఎలిమెంట్స్ కలిస్తేనే బాడీ ఏర్పడుతుంది తెలిసిన. ఇప్పుడు ఈ శరీరం ఏర్పడాలంటే ఇప్పుడు కవర్గం 5, తర్వాత చవర్గం 5, టవర్గం 5, తవర్గం 5, పవర్గం 5. ఇక్కడికి ఎన్ని అయినాయి? కాకాగన్న చచుజాయిని టాటాడన్న తాతదన్న పాపబమ్మ. ఇక్కడికి 20 అయినాయి. 20 పాపబాబు మా తర్వాత పాపబాబా మా యా రా లాభా ఇవి కదా మనకి. మా వరకు రావాలి కదా మనకి. కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము. ఇక్కడికి ఎన్ని అయినాయి? 20 అయినాయి. వీటికి అర్థాలు చెప్తారు. ఏమిటి కవర్గానికి అని, టవర్గానికి ఏమిటి, తవర్గానికి ఏమిటి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఎలిమెంట్ చెప్తారు. భూతాని చ కవర్గేణ
చవర్గేణ ఇంద్రియాణి చ టవర్గేణ తవర్గేణ జ్ఞానగంధాదయస్తదా అంటూ శాస్త్రం చెప్తుంది. అంటే భూతాని చ కవర్గేణ అంటే కొంచెం చెప్తాను, ఊరికి మీకు తెలియాలి కదా. కాకగా ఉన్నాయి కదా 5, ఈ 5 అక్షరాల చేత పంచభూతాలు తెలుస్తాయట. రాసుకోండి, గుర్తుంటుంది. ఏం తెలుస్తాయి? పంచభూతాలు అంటే ఏమిటి? మొన్న చెప్పాం, శాకిని ఢాకిని కాదు, పృథ్వీ అప్ తేజో వాయు ఆకాశాలు అనమాట. అంటే పంచభూతాలు కవర్గం చేతి తెలుస్తాయి. భూతాని చ కవర్గేణ చవర్గేణ ఇంద్రియాణి చ చవర్గం చేత ఇంద్రియాలు తెలుస్తాయటండి. ఇంద్రియాలని మనకి 5 జ్ఞానేంద్రియాలని ముందు చెప్తారు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉంటాయి. వాటిలో ఒక 5 చెప్తున్నారు. ఏమిటి 5? అది తెలుసునా? జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కన్ను, ముక్కు, చెవి, ఇవే కదండి. నాలుక, ఇవన్నీ, చర్మం, ఇవి 5 అనమాట. మరి భూతాని చవర్గేణ ఇంద్రియాణి చ టవర్గేణ తవర్గేణ జ్ఞానగంధాదయస్తదా. ఆ పైవాటివేమో కర్మేంద్రియాలు చవర్గం చేత. కర్మేంద్రియాలు అంటే 5 ఏమిటో తెలిసిన? అవి వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. అంటే మాట వాక్కు, పాణి చేతులు, పాద కాళ్ళు, పాయు ఉపస్థ అంటే 1, 2 వేళ ద్వారాలు. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. 5 ఇక్కడికి ఎన్నైనాయి? మొత్తం 15 అయినాయి. భూతాంచ కవర్గేణ చెప్పాం. పంచభూతాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఇక్కడికైనా 15 అయినాయి. ఇంకా మనకి 5 రావాలి. భూతాంచ చవర్గేణ ఇంద్రియాణి చ జ్ఞానగంధాదయస్తదా అని ఇంకో 5 చెప్పాం కదా. ఇప్పుడు తవర్గేణ జ్ఞానగంధాదయస్తదా. జ్ఞానగంధాద అంటే మనకి గంధాదులు ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప రస గంధాలని. ఈ 5 ఇంకో ఒక వర్గం చేతి తెలియబడతాయి. ఇప్పటికి 20 అయినాయి. తర్వాత ఇంకా 4 ఉన్నాయి కదా, పాప బాభ ఉన్నాయి కదా. పవర్గేణ ఫవర్గేణ అంటూ పకారానికి ఫకారానికి, బకారానికి భకారానికి మనకి చెప్పినాయి. ఏమేమి చెప్పినాయి తెలిసిన? ప్రకృతి, మహత్, అహంకారము, బుద్ధి, ఈ 4టిని చెప్తారు. 24 అయినాయి. 25వ అక్షరం పాప బబ్బ. తర్వాత మా అంటే జీవుడు అనమాట. మనుజ్ఞాని, మన అవబోధనే అని 25 వచ్చినా లేదా మీకు? అంటే ఈ 24 కలిస్తే శరీరం ఏర్పడుతుందండి. శరీరం మంది పంచభూతాత్మకం. పంచభూతాలు ఉన్నాయి మన శరీరంలో. ఓకే, పంచభూతాలు ఉన్నాయి. తర్వాత మన దగ్గర పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయా లేవా? అంటే ఇక్కడ మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇక్కడ 15 అయినాయి. తర్వాత శబ్ద స్పర్శ రూప రసగంధాదులని ఒక 5 ఉన్నాయి. ఇక్కడికి మనకి 20 అయినాయి. తర్వాత మనలో ప్రకృతి ఉంది, మహత్ ఉంది, అహంకారం ఉంది, బుద్ధి ఉంది. 24 ఇక్కడికి అయినాయి. ఇప్పుడు మనలో అహంకారం లేకపోతే ఏ పని చేయలేమండి కదా. ఆ అహంకారం నుంచి ఇవన్నీ పుడతాయండి, మిగతా ఇంద్రియాలన్నీ. ప్రకృతి ఉంది. తర్వాత దాంతోపాటు మనకి మనస్సు, మన 25వది ఇన్ని ఉంటే శరీరం ఏర్పడింది. 25వది జీవుడు అంటారు, ఆత్మ అంటారు అనమాట. అందువల్ల 25 జ్ఞానవాచియుమాయ్ అంటారు. 25వ అక్షరం జ్ఞానం కలిగినటువంటిది జీవుడు అంటారు. అందువల్ల 25వ అక్షరం మనం గనక మకారార్థో జీవ, మకారం చేత తెలియబడేవాడు జీవుడు అనమాట. అంటే జీవుడు అంటే మనం. అదవుతుంది. మకారార్థో జీవ ఏం చేస్తుంది ఇది అంటే తదుపకరణం వైష్ణవమిదం, పరమాత్మకు ఉపకరించేదనమాట ఇదనమాట. అందువల్ల ఇది చెప్పారు. ఇక మధ్యలో ఉన్న ఉకారం తెలియాలి. ఆ అంటే పరమాత్మని తెలిసింది, మా అంటే మనం అని తెలిసాం. మన మధ్యలో ఊ అంటే ఏమిటి? ఉకారో అనన్యార్హం నియమయతి సంబంధమనయో. మా అనేది సంబంధాన్ని చెప్తుందట. ఊ అంటే ఏం చెప్తుంది? ఊ అంటే సంబంధాన్ని చెప్తుంది. మధ్యలో ఉకారం ఉంది కదా. ఇప్పుడు చూడండి, అవతల పక్క అకారం ఉంది, యువతల పక్క మకారం ఉంది, మధ్యలో ఏముంది? ఊ ఉంది. ఈ ఊ అంటే సంబంధ జ్ఞానాన్ని చెప్తుంది, నిశ్చయార్థాన్ని చెప్తుంది. అంటే అనన్యార్హము. అర్హము అంటే అన్యార్హం అంటే ఇతరులకి చెందింది. ఇప్పుడు చూడండి, ఈ వాచి అన్యార్హము, ఇతరులకి చెందినది. అన్యులకి అర్హము అంటే తగి ఉన్నది అని అర్థం. ఈ వాచి అర్థం ఏంటి? అన్య అర్హము, ఇతరులకి చెంది ఉంది అని. దీనికి ముందు అకారం పెట్టామనుకోండి, అనన్యార్హం అన్నాం అనుకోండి, నకారం పెట్టామనుకోండి, అనన్యార్హము. ఈ వాచి అనన్యార్హం అంటే అర్థం ఏంటి? మీకు ఇంకా బాగా చెప్తాను. అన్య అర్హం అంటే తగి ఉండటం, అన్య అర్హం అంటే ఇతరులకి తగి ఉండటం. అర్థమైందా? ఇప్పుడు ఈ వాచి అన్య అర్హము అంటే ఇతరులకి చెంది ఉంది అని తెలుస్తోంది. దీని పక్కన నకారం పెట్టామనుకోండి,
అన్యార్హం నా అంటే ఇతరులకు చెందింది నా కాదు అంటే దీనికి పేరు అనన్యార్హము అంటారు. అంటే ఇతరులకు చెందింది కాదు. ఎవరికి చెందింది ఇది అంటే నాకే చెందింది అని చెప్తుంది. ఇప్పుడు చూడండి అర్థం ఏంటి, ఇదిగో ఈ వాచి ఎవరికి చెందింది కాదయ్యా అన్నా నేను అంటే అర్థం ఏంటి, ఇది నాకు చెందింది అని అర్థం అనమాట. అలాగే ఈ జీవుడు కూడా ఎవరికి చెందినవాడు కాదు. మరి ఎవరికి చెందినవాడు, పరమాత్మకే చెందినవాడు అని ఈ మధ్యలో ఉండే ఉకారం నిశ్చయార్థాన్ని చెప్తుంది. ఏం చెప్తుంది, నిశ్చయార్థాన్ని చెప్తుంది. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉంటే రాముడే మంచివాడు అన్నా అనుకోండి, అర్థం ఏంటి, ఇంకోళ్ళు ఎవరో కారు ఈయన ఒక్కడే మంచివాడు అని అర్థం అండి ఇంతమందిలో చెప్తే. అలాగే ఈ మకారం వాచ్యుడేనంటే మకారం చేతి తెలియబడే మనం ఎవరికి చెంది ఉన్నాం, అకారానికే చెంది ఉన్నాం. ఇప్పుడు మీకు బోర్డు ఉంటే చెప్పే పని ఆ ఊ మా ఉంది కదా, మా అంటే జీవుడు. ఈ జీవుడు ఎవరికి చెంది ఉన్నాడు, అకారానికే చెంది ఉన్నాడు అని చెప్తుంది. ఆ అంటే ఎవరని చెప్పాం, విష్ణువు. మా అంటే ఎవరని చెప్పాం, జీవుడు. ఈ జీవుడు ఎవరికి చెంది ఉన్నాడు, పరమాత్మకే చెంది ఉన్నాడు. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే ఒక ధనస్సు ఉంటుంది కదా, బాణం. ఆ బాణంలో చూడండి కింద నుంచి తాడిని తీసుకెళ్ళి ఎక్కడ కడతారు, పైన కడతారు. అంటే ఈ కింద ఉన్న జీవుడు పైవాడికి చెందినవాడు, పరమాత్మకే చెందినవాడు అనే భావనని ఆ జ్ఞానాన్ని పుట్టిస్తుందట ఉకారం. చాలామంది కొంతమంది వడగల సంప్రదాయంలో ఊ అంటే లక్ష్మీదేవి అని చెప్తారు. ఏమని చెప్తారు, ఊ అంటే లక్ష్మీదేవి అని చెప్తారు. కానీ మన సంప్రదాయంలో ఊ అంటే లక్ష్మి చెప్పం. ఎందుకని, మన లక్ష్మి లేకపోతే ఎలా అండి అనొచ్చు. ఆ అంటే ఏమని చెప్పాం ఇందాక మీకు, విష్ణు అని చెప్పాం. ఆ అంటే సకల రక్షకుడు అని చెప్పాం. పరమాత్మ రక్షించాలి అంటే మధ్యలో ఎవరుంటే రక్షిస్తాడు పరమాత్మ, పోయినా పరమాత్మ సకల రక్షణ చేసి చెయ్యాలి అంటే అమ్మవారు ఉంటే తప్ప రక్షించలేడండి. అందువల్ల అకారంలోనే అమ్మవారు ఉంది. అంటే ప్రత్యేకంగా ఊ అంటే అమ్మవారు ఉన్నట్టు చెప్పరు, విడిగా అమ్మని చెప్పం మనం. ఆ ఇవార్లోనే అకారంలోనే లక్ష్మి ఉందని చెప్తాం. వడగల సంప్రదాయంలో వేరుగా ఊ అంటే లక్ష్మి చెప్తారు. కానీ మనం అలా చెప్పాం. పరమాత్మ రక్షిస్తున్నంటే కారణం అందులో లక్ష్మి ఉంది, అందువల్ల ఆలోనే లక్ష్మీదేవి ఉందని చెప్తాం. ఉకారం అంటే నిశ్చయార్థాన్ని చెప్తుంది. నిశ్చయార్థం అంటే ఈ జీవుడు ఆయనకే. ఇప్పుడు నిశ్చయార్థం అంటే ఇప్పుడు చూడండి కే అని చెప్తున్నాం, ఏవా ఈయనకే చెందింది అని చెప్తుంది అనమాట. ఈ జీవుడు ఆయనకే చెంది ఉన్నాడనే జ్ఞానాన్ని చెప్తున్నమాట. నిశ్చయార్థం అంటారు దాన్ని, అవధారణ అంటారు. ఏమంటారు, అవధారణ. దానికి పేరు నిశ్చయార్థము. ఏమంటారు, నిశ్చయార్థము. ఈ జీవుడు ఆయనకే చెంది ఉన్నాడని చెప్తుంటండి. అనన్యార్హం, ఇతరులకు చెందినవాడు కాడు, పరమాత్మకి చెందినవాడని చెప్తుందట ఉకారం. త్రీసార స్త్రియాత్మ, ఈ మూడు పదాలు ఆ ఊ మా అనేవి ప్రణవ ఇవమర్థం, ఓంకారం యొక్క అర్థాన్ని సమధిశత్తు చెప్తోంది. అర్థమైందా మీకు ఇది? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, శ్లోకం చెప్తా అనండి. అకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృత్. అంటే అకారం యొక్క అర్థం విష్ణువని, ఆయన ఏం చేస్తాడు, జగత్తు యొక్క పుట్టుక స్థితి లయం అన్ని ఆయనే చేస్తాడు. అంటే పుట్టుక సృష్టి స్థితి లయాలు చేస్తాడు. ఆయనే ఆ అంటారనమాట. మకారార్థో జీవ, మకారం యొక్క అర్థం ఏంటి, జీవుడు. ఏం చేస్తాడు ఆయన, తదుపకరణం వైష్ణవమిదం, ఆ పరమాత్మకే చెందినవాడు, ఆయనకు ఉపకరించేవాడు అన్నమాట. తర్వాత ఉకారో అనన్యార్హం, ఉకారం చేత ఏం తెలియబడుతుంది, ఏం చెప్తుంది ఉకారం, ఈ జీవుడు ఇతరులకు చెందినవాడు కాదు, అనన్యార్హం అని చెప్తుంది. నిశ్చయార్థాన్ని చెప్తుంది అని, అంటే జీవుడికి పరమాత్మకి ఉన్న సంబంధాన్ని చెప్తుంది. ఏం చెప్తుంది, సంబంధాన్ని చెప్తుంది ఉకారం. ఈ జీవుడు ఆయనకే చెంది ఉన్నాడని చెప్తుంది అనమాట ఉకారం. త్రీసార స్త్రియాత్మ, ఇలా ఈ మూడు పదాలు కూడా ఆ ఊమ అనేది ఏం చెప్తాయి, ఓంకారం యొక్క అర్థాన్ని సమధిశతో చెప్తున్నాయి అని మొదటి యొక్క శ్లోకం మనం పూర్తి చేసుకున్నాం. ఇక రెండో శ్లోకం సంక్షిప్తంగా చెప్పుకుందాం, ఇంకా టైం అవుతుంది కూడా. రెండో శ్లోకం ఒకసారి చెప్తాం అందరు కానీ. మంత్ర బ్రహ్మణి మధ్యమేన నమసా, పుంసస్వరూపం గతి, గమ్యం శిక్షితమీక్షితేన పురతః, పశ్చాదపి స్థానతః, స్వాతంత్ర్యం
నిజరక్షణం సముచిత వృత్తిశ్చ నాన్యోచిత తస్యైవేతి హరేః వివిచ్య కథితం స్వస్యాపి నార్హం తతః. ఆయన రెండో శ్లోకంలో మనకి పరాశర భట్టర్ వారు ఓంకారం గురించి చెప్పారు. ఇప్పుడు నారాయణ మంత్రంలో ముందు నారాయణ అష్టాక్షి మంత్రాన్ని వివరిస్తున్నారు. అష్టాక్షి మంత్రంలో 3 పదాలని చెప్పాం. ఏమేంటివి అవి? ఓం, నమ పదం, నారాయణ పదం. దాంట్లో ఇప్పుడు ఓంకారాన్ని చెప్పేశారు. రెండో పదం ఏముంది? నమః పదం ఉంది. మీకైతే ఇక్కడ ఈ 3 చెప్పాం కదా, ఓము, నమః, నారాయణ పదం. ఈ 3 ఏమిటో కూడా మీకు ఇందాక చెప్పాం, గుర్తుందా? ఓం అంటే ఏం చెప్పాం? స్వస్వరూపాన్ని చెప్తుంది కదా. తర్వాత నారాయణ పదం ఏం చెప్తుందని చెప్పాము? ఫలస్వరూపాన్ని చెప్తుంది కదా. మరి నమః పదం ఏం చెప్తుంది? ఉపాయాన్ని చెప్తుంది అన్నమాట. ఇప్పుడు నమః పదం గురించి చెప్తున్నారు. ఇక్కడ దేని గురించి వివరిస్తున్నారు? నమః పదం గురించి వివరిస్తున్నారు. చేస్తారా సరే? చెప్పేచ్చా? ఆగాల ఏమిటో అరుస్తూనే ఉంది. టైం అయిపోతుంది తొందరగా. ఎవరు సెలవస్వామి? ఎంతమంది వచ్చారు అసలు లైన్లోకి? ఇద్దరా ఒకరా? చేయండి మీరు. టైం అవుతుందా? టైం అవుతుందా? పూర్తి చేసేస్తా. జయశ్రీమన్నారాయణ అందరూ వచ్చారా? వచ్చారా అందరూ? ఓకే, సరే సరే సరే. టైం అవుతుంది 9 దాకా, అంతే. ఒక్క నిమిషం దీని గురించి చెప్పేస్తాను. రెండో మంత్రం ఇక రెండో శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఇందాక మీకు చెప్పాం, ఓం అంటే స్వస్వరూపాన్ని, నారాయణ పదం ఫలస్వరూపాన్ని, నమః పదం ఉపాయ స్వరూపాన్ని చెప్తుంది. ఇందాక మన స్వామి పరాశర భట్టర్ వారు ఓంకారం గురించి చెప్పారు. ఆ అంటే ఏమిటో, ఊ అంటే ఏమిటో, మా అంటే ఏమిటో. ఇప్పుడు నమఃపదాన్ని చెప్తున్నారు. ఈ నమఃపదం చాలా గొప్పదిటండి. ఈ నమఃపదం ఏం చేస్తుందో చెప్తున్నారు. మంత్ర బ్రహ్మణి, నారాయణ అష్టాక్షి మంత్రానికి మంత్ర బ్రహ్మమని ఇంకో పేరు ఉంది. ఏం పేరు? మంత్ర బ్రహ్మము, పెరియ మంత్రము, తిరుమంత్రము, అష్టాక్షరి మంత్రము, మూల మంత్రం అని దీనికి పేర్లండి. అర్థమైంది? ఇన్ని పేర్లు ఉన్నాయి. పెరియ మంత్రం చాలా పెద్ద మంత్రం, మూల మంత్రం అని ఇలా చెప్తారనమాట. అటువంటి ఈ నారాయణ అష్టాక్షరి మంత్రం ఈ మంత్ర బ్రహ్మము అంటారు. మంత్రాన్నింట్లోకి చాలా పెద్దది ఇది. అందుకని ఈ మంత్ర బ్రహ్మం మధ్యలో ఉన్న పదం ఏమిటి? నమః పదం. ఈ నమః పదం మధ్యలో ఉందిటండి. చాలా ఇప్పుడు చూడండి, మంత్రానికి నామాలకి తేడా ఉంటాయి. మిగతా వాడికి చివరిలో ఉంటాయి నమః అని, కానీ దీనికి మధ్యలో ఉందిట నమః పదం. అయితే ఈ నమః పదం ఏం చేస్తుంది అంటే మధ్యమేన నమస. ఈ నమః పదం పురతః పశ్చాత్ స్థానతః. పురతః దీనికి ముందు, నమఃపదం మధ్యలో ఉంది కదా, దీనికి ముందున్న దాన్ని చూస్తుందట, పశ్చాత్ వెనకున్న దాన్ని చూస్తుందట, స్థానతః దీన్ని చూస్తుందట. అంటే ఈ నమఃపదం ముందున్న ఓంకారాన్ని చూస్తుంది, వెనకాదన్నటువంటి నారాయణ పదాన్ని చూస్తుంది, తన్ని తాను చూసుకుంటుందట. అంటే అర్థం ఏంటి? ఓం నమః ఓంకారంతో కలిసి ఓంకారాన్ని చూస్తుందట ఈ నమఃపదం. ఓం నమః, తర్వాత నారాయణాయ నమః, నమో నమః. అర్థమవుతుందా? ఈ నమఃపదం దేంతో చూస్తే దాంతో లింక్ అవుతుంది. ఓం నమః, నమో నమః, నారాయణాయ నమః. ఈ నమఃపదం అటు కాకాక్షి న్యాయం అంటారు. ఒక కాకి తనకు ఒకే గుడ్డు ఉంటుంది. ఆ గుడ్డుతో ఏం చేస్తుంది? ఇటు చూడాలంటే ఇటు తిప్పుతుంది, ఇటు చూడాలంటే ఇటు చూస్తుంది అండి. అలాగా ఈ నమఃపదం కూడా యువతల పక్కున్న అష్టాక్షరి ఓంకారాన్ని చూస్తుంది, యువతల పక్కున్న నారాయణ పదాన్ని చూస్తుంది, తన్ని తాను చూసుకుంటుంది. అయితే చూస్తే ఏం ఫలం కలుగుతుంది? ఎందుకు అలా చూస్తుంది?
ఈ నమపదం చేరితే కొన్ని లాభాలు కలుగుతాయట అది చెప్తున్నారు. అంటే పుంసస్వరూపం ముందు చూస్తే పురుషుని యొక్క స్వరూపాన్ని చూస్తుందట. గతి ఉపాయ యొక్క స్వరూపాన్ని చూస్తుంది. గమ్యం ఫల స్వరూపాన్ని చూస్తుంది. ఈ మూడింటిని శోధన చేస్తుందటండి. నమపదం వల్ల దోషాలన్నీ పోతాయటండి. అందువల్ల వీటిని చూస్తుందట. ఈక్షితేనా చూడడం జరుగుతుంది. అయితే ఏమవుతుంది సార్ దీనివల్ల ఏం తెలుస్తుంది? స్వాతంత్ర్యం నిజరక్షణం సముచిత వృత్తిశ్చ నాన్యోచిత. నువ్వు నీకు స్వతంత్రుడివి కావు అని చెప్తుంది ఓంకారం. చూడండి, ఓంకారంలో ఈ నమపదం ఓంకారాన్ని చూడడం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు భగవంతుడికి చెందినవాడివి కానీ నీకు నువ్వు రక్షకుడివి కావు అని చెప్తాను. అర్థమవుతుందే? స్వాతంత్ర్యం, నువ్వు స్వతంత్రుడివి కావు. అర్థం ఏంటి? స్వతంత్రుడిని కామంటే మనం పరతంత్రులం, పరమాత్మ మీద మనం ఆధారపడ్డవాళ్ళం. ఆయన మనకి రక్షకుడు గనక మనం పరతంత్రులం గనక నీలో స్వాతంత్ర్యం లేదు అని చెప్తుంట నమపదం చూడడం వల్ల. స్వాతంత్ర్యం నిజరక్షణం, నాకు నేనే రక్షకుణ్ణి, నాకు నేనే చెందినవాడిని అనే భావన కలిగితే ఈ నమపదాన్ని తెలుసుకోవాలండి. నమో నమః అనుకున్నామంటే నాకు నేను చెందినవాడిని కాదు, నాకు నేను రక్షకుణ్ణి కాను అని తెలుస్తుందటండి. ఒకవేళ నేను మిగతా వాళ్ళకు కూడా దాసుడిని అనిపించింది అనుకోండి, అప్పుడేం చేయాలి? ఓం నమః తలుచుకోవాలి. నాయన నువ్వు ఆయనకే దాసుడివి తప్ప ఇంకోళ్ళకి దాసుడివి కావు. స్వాతంత్ర్యం నిజరక్షణం సముచిత వృత్తిశ్చనాన్యోచిత. వేరే నీకేం లేదయా. చూడండి, ఈ నమపదం ఓంకారంతో కలవడం వల్ల ఒకవేళ గనక మనలో ఏదన్నా గనక నేను ఓంకారం తలుచుకుని నేను భగవంతుడికే దాసుని అనే భావనలో గనక ఎక్కడన్నా గనక లోపం వచ్చి నాకు నేనే స్వతంత్రుని అనే భావన గనక వస్తే ఈ ఓం నమః తలుచుకుంటే చాలటండి. ఆ తలుచుకుంటే ఆ భావాన్ని ఖండించేసి నువ్వు దేవుడికే చెందినవాడు అని చెప్తుంటండి. ఒకవేళ నాకు నేనే రక్షకుడిని అనుకుంటే నన్ను ఎవడు దేవుడు రక్షించక్కర్లా, ఏం రక్షించక్కర్లా, నాకు పౌరుషం ఉంది, నాకు విక్రమం ఉంది, నేనే నా రక్షణ నేను చేసుకోగలననే భావన మనలో కలిగితే నమో నమః. అరే నీకు నువ్వు చెందినవాడివి కావురా, నీకు నువ్వు రక్షకుడివి కావు, నువ్వు ఆయనే నిన్ను రక్షించేవాడు అనే భావాన్ని పుట్టిస్తుంది. నమో నమః. బోర్డు ఉంటే చక్కగా మీకు అన్నీ చెప్పిచ్చాము. చూడండి, బోర్డు కూడా చూడండి. అంటే ఇప్పుడు ఈ ఒక్కరోజే బోర్డుతో పని, రేపటి నుంచి బోర్డుతో పని. చూద్దాం, మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. అర్థమైంది ఇప్పుడు మేము చెప్పింది. ఓంకారంతో కలిస్తే నమపదం ఏమైంది? స్వతంత్రుడివి కావు నువ్వు అంటే ఎవరు? మనం పరతంత్రుడు. ఏమంటారు? పరతంత్రుడివి, నీలో స్వతంత్రం అనేది లేదు అనే భావాన్ని పుట్టిస్తుందట ఈ నమపదం దాంట్లో చూస్తే. అంటే అలాగే నమో నమః అంటం వల్ల నీకు ఉపాయంలో ఏమన్నా కనుక దోషం వస్తే ఆ ఉపాయంలో ఉన్న దోషాన్ని పోగొడుతుంది. మన స్వరూపంలో ఉన్న దోషాన్నేమో ఓంకారం చేత స్వరూపం చెప్పాం కదా, జీవుడి యొక్క స్వరూపం. ఒకవేళ మన స్వరూపంలో ఏమైనా తేడా వస్తే ఓం నమః తలుచుకుంటే మన స్వరూపంలో ఉన్న దోషాన్ని పోగొడుతుంది. ఇక ఉపాయ స్వరూపం ఏం చెప్తుందన్నా? నమః పదం చెప్తుంది. అప్పుడు నమో నమః అనుకుంటే నాకు దేవుణ్ణి పొందడానికి ఈ ఉపాయంతో పాటు ఇంకా చాలా ఉపాయాలు ఉన్నాయండి. భక్తినో, జ్ఞానాన్నో, కర్మనో, ఏదో ఒక యజ్ఞాన్నో, యాగాన్నో, వ్రతాన్నో చేస్తా అనే భావన కలిగిందనుకో, అయ్యి బాబాయ్ చాలా ప్రమాదం, నువ్వు అలా అయితే ఇబ్బందులు పడతావయ్యా, అందువల్ల తన్ని తాను చూసుకుని నమో నమః అంటే అర్థం నువ్వు పరమాత్మను పొందడానికి నువ్వే ప్రయత్నాలు, వేరే ఉపాయాలు నువ్వేం చూడకు అని. నిజ రక్షణం, ఆయన్ని నేను రక్షిస్తాడు, నువ్వు ఉండాల్సిన స్థితిలో నువ్వు ఉండని మనకి ఈ నామపదం మనకి చెప్తూ ఉంటుందన్నమాట. తన్ని తాను చూసుకుంటుంది. అలాగే పశ్చాదపి స్థానత, తర్వాత ఉన్న నారాయణ పదాన్ని చూస్తుంది. నారాయణ పదం అంటే ఉపేయం అని చెప్పాం కదా, ఫలం అని చెప్పాం కదా. ఒకవేళ నువ్వు నాకు నారాయణుడే ఫలమని ఆ భోగ్యత అంటే ఇప్పుడు ఏదైనా మనం చేస్తే దాంట్లో భోగించేటప్పుడు కనుక మనకి ఏమైనా దోషం వస్తే అంటే అర్థం ఏంటి? ఇది నాకే ఈ ఆనందం అంటే పరమాత్మను ఆరాధించడం వల్ల నాకు. చాలామంది అంటుంటారు చూడండి, అబ్బా దేవుణ్ణి పూజ చేస్తే నాకు ఎంత ఆనందంగా ఉందండి, ఎంత భోగ్యంగా ఉందండి నాకు అంటుంటారు. అంటే ఆనందాన్ని నువ్వు దొంగిలిస్తున్నా లేదా? పూజ చేయడం వల్ల ఎవరికి కలగాలి ఆనందం? దేవుడికి కలగాలి. మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే భోజనం పెడితే ఆనందం ఎవరికి కలగాలి? తిన్న అతిథికి కలగాలి. కానీ మనం ఏమంటాం, అబ్బా మీరు రావడం నాకు ఎంత ఆనందంగా ఉందండి, మీరు మా ఇంట్లో భోజనం చేయడం వల్ల నాకు ఎంత ఆనందమో అంటే అర్థం ఏంటి? వచ్చినవాడు ఆనందపడ, అబ్బా ఇంటికి వస్తే ఎన్ని కంఫర్ట్స్ పెట్టారా, నాకు ఎంత ఆనందంగా చేశారా అని. అంతేగాని ఇంట్లో పడుకుంటానికి ముళ్ళవి పెట్టి నల్లులు బాగా ఉన్న మంచం వేసి పడుకోమని, అబ్బా మీరు మా ఇంట్లో పడుకోవటం ఎంత ఆనందం అండి, నాకు ఎంతో ఆనందంగా ఉందంటే వాడికి ఆనందం వేస్తుందా? వేదండి, బాధపడతాడు. అందువల్ల ఇది మంచిది కాదు అని అంటారు. ఆనందాన్ని నువ్వు దొంగిలించకు. ఒకవేళ కనుక పరమాత్మ యొక్క ఆనందాన్ని నువ్వు కనుక స్వీకరించి నాది అనుకున్నావంటే
దాంట్లో దోషం వస్తుంది కనుక నారాయణాయ అనే దాంట్లో నమఃపదం, నారాయణాయ నమః అక్కడ కూడా నమఃపదం. ఆనందం నీకు కాదు పరమాత్మకే. ఇలా తస్యే వేతి హరే వివిచ్య కథితం, పరమాత్మకి అన్ని రకాల మనం అన్ని ఆనందించేవాడు ఆయన, అన్ని ఆయన అని పరమాత్మకి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని నమఃపదం శోధించి చెప్తున్నట్టండి. ఇదిగో ఓం నమః, నమో నమః, నారాయణాయ నమః అని అన్నిట్లో శోధించి, అంటే స్వరూపంలో దోషమున్నా, ఉపాయంలో దోషమున్నా, ఫలంలో దోషమున్నా వాటిని కడిగి పెట్టేస్తుంటండి అన్నమాట. ఓవరాలింగ్ ప్రాసెస్ అన్నమాట ఇది నమఃపదం. అంతా మనలో ఉన్న దోషాలన్నింటినీ తీసేస్తున్నట్టు నమఃపదం. అటువంటి నమఃపదం ఏం చెప్తుంది, నీకు నువ్వు కూడా చెందినవాడివి కాదు, స్వస్యాపి నారహంతత, నీకు నువ్వు కూడా చెందినవాడివి కావు, నువ్వు పరమాత్మకే చెందినవాడివని ఈ మంత్రం మనకి చెప్తుందనమాట. చాలా గొప్ప మంత్రం అష్టాక్షరి మంత్రం. ఎంత గొప్పది అంటే ఈ మంత్రాన్ని ఆశ్రయించుకున్న వాళ్ళకి ఇహలోకంలో సంపదలు, పైలోకంలో సంపదలు అన్నీ వస్తాయటండి. ఐహలౌకికమైశ్వర్యం, స్వర్గాద్యం, పారలౌకికం, కైవల్యం, భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి అంటారు. ఈ నారాయణ మంత్రం ఇహలోకంలో సంపదనిస్తుంది, అవసరమైతే పారలౌకికం పైలోకాల్లో సంపదనిస్తుంది, లేదు అనుకుంటే కైవల్యం, కైవల్యం అని అంటూ ఉంటారు కొంతమంది. అంటే కేవలుడు అంటే ఆత్మానుభూతి పొందేవాడు, అంటే తనకి తాను ఆనందపడేవాడు. అద్దం ముందు నిలబడి ఆనందిస్తుంటాడు, ఆహా నేను ఎంత అందమో, నేను ఎంత అందమో అని. దానికి పేరు కైవల్యం అనమాట. అంటే కైవల్యం అనే దానికి పేరు ఆత్మని దర్శించి ఆ ఆత్మానుభూతిని పొందడమే కైవల్యం అంటారు. అది కావాలంటే అది కూడా ఇస్తుంది. అయితే దానికంటే ఆనందం, ఇప్పుడు చూడండి, తన్ని చూసి తాను ఆనందపడే కన్నా మన ఇలా తయారు చేసిన పరమాత్మను చూసి చక్కగా భోగ్యంగా మనం ఉండాలి కదా. అది భగవంతంచ, సాక్షాత్ ఆ భగవంతుని కూడా నీకు అందిస్తుందయ్యా ఈ మంత్రం, నారాయణ మంత్రం అంత గొప్పది అని మనకి చెప్తున్నారు. అటువంటి గొప్ప మంత్రాన్ని దాంట్లో 3 పదాలు, ఓము నమః నారాయణాయ. ముందు ఓంకారం తెలుసుకున్నాం, అలాగే నమః పదాన్ని 2వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇక మనకి నారాయణ పదం గురించి రేపు చెప్తారు, నారాయణ అంటే ఏమిటి అనేది. తర్వాత అసలు ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఏ రకంగా తలుచుకోవాలి, అష్టాక్షరి మంత్రం అని ఎలా రక్షిస్తుంది అనే మంత్రం చెప్పింది 4వ మంత్రంలో చెప్పారు. మనిషికి కొన్ని రోగాలు వస్తాయట, ఆ రోగాలకి ఔషధాలను వేసుకుంటాడు, కానీ ఆత్మకు కొన్ని రోగాలు వస్తాయట. ఆ ఆత్మకు వచ్చే రోగాలను పోగొట్టుకోవడానికి మందు ఈ అష్టాక్షరి మంత్రం ఎలా ఉపకరిస్తుంది అని మన భట్టర్ వారు చెప్పారు 4వ శ్లోకంలో. 3, 4 శ్లోకాలు రేపు చెప్పుకుంటాం. ఎల్లుండి 5, 6, ఆట ఎల్లుండి 7, 8 ఇలా ఈ 4 రోజులు పెట్టారు మనకి. 4 రోజుల్లో 2 శ్లోకాలు చొప్పున మనం పూర్తి చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మీకు అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా? ఓకే, అర్థమైంది కదా. జయశ్రీనారాయణ మీకు ఏమైనా అర్థమైంది, ఏమైనా కావాలా డౌట్స్? మీకు ఎలాగో వచ్చాం అనుకోండి. సరే, అంటే ఇప్పుడు 2వది సంక్షిప్తంగా చేస్తాం. 9, 7 అయిపోయినాయి. గోష్ఠి అవ్వాలి, ఇంకా పెద్ద గోష్ఠి అవ్వాలి. ఇదిగోండి, రేపు 2 శ్లోకాలు కరెక్ట్గా 8 o'clock